ఇదిగోండి బాబు. పొద్దుటి నుంచి బేరం లేదు బాబు. బేరం లేదా? మళ్ళీ వస్తాను, డబ్బులు రెడీ చేసింది. బాబు 2 రోజుల నుంచి బిడ్డకి పాలు, ఒక గ్లాస్ పాలు ఇవ్వండి బాబు. బాబు బిడ్డకి పాలు ధర్మం చేయండి. గురు అన్ని తీసుకొచ్చాం గురు. ఇప్పుడు కావాల్సింది ఇవి కాదురా. మరి బిడ్డ అలా ఆడుతున్నాడు, ధర్మం చేయండి బాబు. అర్థమైంది గురు, ఇప్పుడే తీసుకొస్తాం. ఏంటి పిల్ల సంతలో వ్యాపారం చేస్తామంటే కాదు బాబు. ఎట్టాయని దాని మా గురువు చెప్తాడు. ఎవరా నువ్వు? ముద్దు పేరు ఎర్రబాబు, మీలా విర్రవీగే వెధవలకి కర్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు నాతిని పబ్లిక్ గా ఈడ్చుకుపోవడానికి ఇది రాతియుగం కాదురా.
అబ్బా నా మాట వినవే. ఆగరా నేను ఆగను. ఆగు. నేను పరిగెత్తలేదురా ముదరస్తు సచ్చినాడా. మ్మ్. ఆగు. నన్ను ఎన్నిసార్లు పరిగెత్తిస్తే అన్ని దెబ్బలు తప్పు నీకు. ఒసే స్టేషన్ లో పోలీసులు నన్ను కొట్టలేదు, నువ్వేంటి కొడతానంటావు? వాళ్ళకంటే నీ మీద నాకే పవర్స్ ఎక్కువ. నువ్వు అరెస్ట్ అయ్యి ఈ ఇంటి పరువు తీసినందుకు నీకు దెబ్బలు పడాల్సిందే. అబ్బా ఈ రోజుల్లో పోలీసులు స్టేషన్ తీసుకెళ్తే పెద్ద తప్పేం కాదే. ఎందుకు కాదు? మొన్న సుబ్బయ్య గారి చెరుకు తోటలో జమున్ని పాడు చేసిన వాడిని అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ అన్నట్టుగా నిన్ను అరెస్ట్ చేసింది. ఓర్ని అదే ఇన్స్పెక్టర్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయి రాకముందు ట్యాంక్ బండ్ మీద నిరాహార దీక్ష చేస్తున్న ఎన్టీ రామారావు గారిని కూడా తీసుకెళ్లాడంట తెలుసా? అయితే నువ్వు గొప్పవాడివే. నిన్ను 10 దెబ్బలు కొట్టాలనుకున్నా. కొట్టవా? ఒక దెబ్బ కొట్ట చేయబట్టు. ఏంట్రా భాస్కరం, తప్పు చేసి నాడైతే నువ్వు చేయబడతావేంటి? అమ్మా నాన్న లేరని వాడిని గారాభంగా పెంచింది నేను, అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చింది నేను, వాడిలా తయారు కావటానికి కారణం నేను కనుక ఆ దెబ్బేదో నన్నే కొట్టమ్మా. అమ్మమ్మ ఆ దెబ్బ మావయ్య తినాల్సి వస్తే నువ్వు కొడదాం అనుకున్న దెబ్బలు నన్నే కొట్టవే. రేయ్ ఈ బుద్ధి నీకు ఇప్పుడు కాదు, ఊళ్ళో వాళ్ళని కొట్టే ముందు ఉండాలి. ఏం చేయమంటావు మావయ్య? నువ్వు సర్పంచ్ గా ఉన్న ఈ ఊళ్ళో అన్యాయం జరుగుతుంటే చూడలేక తన్నాను. రేపు మీ మావయ్య కూరలో ఉప్పు చాలేదు అన్నాడు అనుకో, నా కొడుకే కదా అని 2 తిడతాను. అప్పుడు నన్ను కూడా తంతావా? ఖచ్చితంగా తంతాను. కాకపోతే రౌడీలు కొట్టే టైప్ లో కాదు, ముసల్దారి కొట్టే టైప్ లో. చచ్చినాడా వీడికి రాను రాను పెద్ద క్షమ లేకుండా పోతుంది. రేయ్ ఇంటికి వస్తావుగా రా, నీ పని చెప్తా. డాడీ 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 ఏం చేస్తున్నావు ఇక్కడ? ఈసాలకి సంపింగ్ నుండి రాస్తున్నా, కనబడట్లే? అక్కడ మన పరువుకి వాడు ఆమోదం రాస్తున్నాడు. ఎవడాడు? ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మన సారా డిపోల మీద దాడి చేసి కల్తీ సారా కేసు బుక్ చేశాడు. ఆడి ఏజ్ ఎంత ఉంటుంది? 58. రిటైర్డ్ స్టేజ్ లో కూడా ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నాడంటే ఆడి ఇంటి పేరు సత్యహరిశ్చంద్రే ఉంటుంది, ఆడి ఒంటి పేరు ధర్మరాజే ఉంటుంది. అరే కరెక్ట్ డాడీ, ఎలా చెప్పావు? భూమికి 6 అడుగులు ఉన్నవాడు తెలివికి, భూమికి 5 అడుగులు ఉన్నవాడు తెలివికి డిఫరెన్స్ ఉంటదిరా. వాడు ఎక్కడ దొరుకుతాడు? మార్నింగ్ జాగింగ్ లో తప్ప ఇంకెక్కడ దొరకడు. అడుగు వాడే డాడీ. రే కాళీ బండి స్టార్ట్ చేయరా. ఏం చేయాలి? వాడికి 5 అడుగుల దూరంలో గేర్ మార్చి గుద్దే. ఊరు నాయనోయ్, అక్షరాలు నేర్పే నాన్నని చూసా గానీ ఇలా దగ్గరుండి హత్యలు చేయడం నేర్పే నాన్నని నిన్నే చూస్తున్నాను. చూడాల్సింది నన్ను కాదు, ఆణ్ణి. మొత్తం తీసుకొని మర్చిపోయా అంటే డ్యూటీ డ్యూటీ అని చెప్పి దొంగసారా పట్టిస్తానన్నావు. అయినా శివుడాజ్ఞ ఇలా ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావులే. నువ్వు ఇంకా సావలేదా? ఓరి సన్నాసి, నీ బోని బాగోలేదురా. నీ అకౌంట్ లో పోవాల్సినాడు నా ఖాతాలో జమ అయ్యాడు. ఎక్కడైనా జాగ్రత్తగా చెయ్యి. ఏంట్రా ఇవాళ సైలెంట్ గా ఉన్నారు? అమ్మాయిలు ఎవరు దొరకలేదా? ఏం లేదురా, కాలేజీలో పాత సరుకును చూసి చూసి బోరు కొడుతుంది. ఏదన్నా కొత్త ఫిగర్ తగులుతుందేమో చూస్తున్నా. ఆ కాళ్ళు ఎంత మాత్రం నున్నటి ఆ ఒళ్ళు మాత్రం ఆ వాళ్ళు కళ్ళు మొదలు గురు అన్నిటికన్నా పళ్ళు మధురం. కాదురా, పళ్ళ మీద ఉన్న ఆ లిప్స్ మధురం. ఆ హిప్స్ ఇంకా మధురం. గురు గురు వెళ్ళిపోతుంది గురు. ఇప్పుడు చెప్పరా, ఏది మధురంగా ఉంది? కడ్డీలా ఉన్న ఈ హ్యాండ్ మధురంగా ఉందా? డొక్కలో తన్నిన ఈ లెగ్ మధురంగా ఉందా? చెప్పు చెప్పరా. ఎమ్మెల్యే కొడుకుని నన్ను కొడతావా? ఆహా, ఎమ్మెల్యే కొడుకువా? మరి ఇందాకెందుకు చెప్పలేదురా?
చేయి చేసుకున్నాక అది కలెక్టర్ కూతురు అయితే ఏంటి, గవర్నర్ కూతురు అయితే ఏంటి? దాని సంగతి దాని అమ్మ సంగతి తేల్చి మారేస్తాను. ఏమో కలెక్టర్మా, రా బయటికి. ఎవరండి, ఎవరు మీరు? ఏంటి నన్ను ఈ ఎమ్మెల్యే వెంకటస్వామిని ఎవరు అని అడుగుతావా? 24 గంటల్లో పల్లిని పీకి పారించకపోతే పీకి పారేయడానికి ఇక్కడున్న వాళ్ళు అసెంబ్లీలో మైకులు కాదు ఎమ్మెల్యే గారు, ప్రభుత్వాధికారులు. జిల్లాలో ఉన్న డజన్ మంది ఎమ్మెల్యేలలో ఆఫ్టర్ ఆల్ మీరు ఒకరు కావచ్చు, కానీ ఈ జిల్లా మొత్తానికి నేను ఒకే ఒక్క కలెక్టర్. మైండ్ ఇట్. ఇంత కలెక్టర్ అయితే మాత్రం నన్ను పట్టుకొని ఆఫ్టర్ గడంటావా? అనవలసిన పరిస్థితి మీరు కల్పించుకున్నారు. ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది ఇలా వీధిని పడి రెంకలేయడానికి కాదు, వాళ్ళ బ్రతుకులు వీధిని పడకుండా చూడడానికి. వెళ్ళండి, ముందా పనిచేయండి. చూడు కలెక్టర్మా, నా కొడుకును కొట్టినందుకు నీ కూతురుతో క్షమాపణ చెప్పించే వరకు నేను ఇక్కడి నుంచి కదలం. కలెక్టర్ ఆఫీస్ ఉన్నది కాలేజీల్లో జరిగే గొడవలు తీర్చడానికి కాదు. వెళ్ళి ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ ఇవ్వండి. ఎవరికో రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నీ కూతురు చేత క్షమాపణ చెప్పించే వరకు ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాం. ఈ పట్టుదల బరి తెగించిన మీ కొడుకుని దారిన పెట్టడంలో చూపించండి, బాగుపడతాడు. ఈ ఊకదంపుడు ఎవరమే గాని క్షమాపణ చెప్పించామన్నమాట. సరే, నా పవర్ ఏంటో చూపిస్తాను. కూర్చోడ్రా. కలెక్టర్మా! కలెక్టర్మా! కలెక్టర్ కూతురు! కలెక్టర్ కూతురు! కలెక్టర్మా! కలెక్టర్మా! మిస్టర్ రావు, కంట్రోల్ రూమ్ ఫోన్ చేయండి. ఏంటి పోలీసులు పిలిపిస్తా? పిలిపించని చూస్తాను. నువ్వు వెళ్ళి ముఖ్యమంత్రికి, గవర్నర్ కి, ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ కి మొత్తం అందరికి ఫోన్ కొట్టిరా. ఈ పోలీసులు ఏం చేస్తారో చూస్తాను. అయ్యా, చిన్నబాబు తనదున్న సంగతి కాలేజీలో అందరికి తెలిసిందని ఫీల్ అవుతుంటే ఇదేదో శుభవార్తలాగా ఢిల్లీ వరకు ఫోన్ చేయమంటారేంటి? అంతేనయ్యా. ఇన్స్పెక్టర్, టేక్ దెమ్ ఇంటూ కస్టడీ. ఏంటి నన్ను అరెస్ట్ చేయిస్తావా? ఏమయ్యా ఎస్ఐ, ఆవిడ చెప్పిందని ఒక ఎమ్మెల్యే నేను కూడా చూడకుండా నన్ను అరెస్ట్ చేస్తావా? తప్పదండి. కలెక్టర్ గారు అంటే ఏమనుకున్నారు? ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్. ఆమె ఏం చెబితే చేయాల్సిందే. అమ్మా సారీలమ్మా, శతకోటి సారీలు. అబ్బే, అమ్మాయిదేం తప్పు లేదమ్మా. నేనే తొందరపడి అమ్మాయిని అనవసరంగా అపార్థం చేసుకున్నా. చూడమ్మా, మా వాడిని దారిలో పెట్టడం కోసం అమ్మాయికి సరదా పుట్టినప్పుడల్లా ఇలాగే చితకట్టమని నా రిక్వెస్ట్ గా అమ్మాయితో చెప్పండి అమ్మా. ఎమ్మెల్యే గారు, మీకు పదవులు మాకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, అధికారాలు ఇచ్చింది బాధ్యతగా ప్రవర్తించడానికి. అది మర్చిపోయి ఇలా తల వంచుకునే పరిస్థితి ఇంకెప్పుడూ తెచ్చుకోకండి. ఏంట్రా వయ్యారంగా నీళ్ళు పోయడా? నువ్వు సరిగ్గా పోయిరా. అక్కయ్య, అత్తయ్య, అక్కయ్య, అత్తయ్య, నేను పిలుస్తాను కదరా. నమస్కారం రా ఏకాంబరం గారు. ఏంటి నాన్న, నీ కొడుకుని నాకు నమస్కారం అంటావేంటి? అయి చచ్చిపోదు. పాపి చిరాయి అని నువ్వంత తేలిగ్గా ఎందుకు పోతావురా? నాన్న, హలో పుట్టి మావయ్య, ఏమిటి పొద్దుటే వచ్చారు? హాయ్ మాదిరి. హాయ్ నల్లబావా. ఇదేం బాగలేదు మాదిరి. మా నాన్నేం పొట్టిమా అంటున్నావు, నన్నేం నల్లబావ అంటున్నావు. పర్వాలేదు బావా. గుడ్ మార్నింగ్ తాతయ్య. హాయ్. అక్కయ్య, ఏరా తమ్ముడు, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడు అక్కయ్య ఫైల్స్ అన్నింటి మీద సంతకాలు పెట్టించావా? ఏ ఏం లేదు, నా ఫ్యాక్టరీ ఫైల్ మీద. ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్. ఏరా కాళీ, బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. ఏమ్మా, నన్ను కొడతావేంటి? పొద్దుట నీ ఎదమోకం చూపెట్టావు కాబట్టి. రావ్, ప్లీజ్ కమ్. ఎస్ మేడం. నా టూర్ ప్రోగ్రామ్ లో రామాపురం ఉంది. రామాపురం అంటే అదే మేడం, చంద్రగిరి దగ్గర ఉన్న రామాపురం. సిగ్నిఫికెన్స్ ఏంటి? ఆ గ్రామంలో రామాలయం ఉంది మేడం. శ్రీరామనవమి రోజు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సీతారాములకి సమర్పించడం అక్కడ ఆచారం మేడం. కళ్యాణ్ ఎన్ని గంటలకి? 11 o'clock మేడం. మీరు 8 o'clock బయలుదేరితే సరిపోతుంది. ఓకే. ఏమిటి తాతయ్య పెళ్లి కొడుకులా ముస్తాబయ్యో? ఎక్కడికి వెళ్తున్నావు? ఇవాళ శ్రీరామనవమి కదమ్మా, రామాపురం వెళ్ళొద్దామని. ఏంటి రామాపురం అంటున్నావు? నువ్వు ఎలాగూ వెళ్తున్నావు కదా, నేను కూడా వచ్చి స్వామిని దర్శించుకుందామని. నేను వెళ్ళేది రామాపురానికి. నేను వచ్చేది కూడా రామాపురానికే. రామాపురానికి కాబట్టే రానక్కర్లేదు.
తమ్ముడు నువ్వు అదే అక్కయ్య 18 సంవత్సరాల తర్వాత ఈ ఊర్లో అడుగు పెడుతున్నావు కదా, ఎందుకైనా మంచిదని నేను వచ్చాను. ఉమ్, ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, కృష్ణవే నమః, భూషణాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, మాధవాయ నమః, దామోదరాయ నమః, సంఘర్షణాయ నమః, వాసుదేవాయ నమః, మృత్యుంజయాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః. పేట్ల మీద ఎవరినో కూర్చోబెట్టావేటి? ఇక్కడ కూర్చొని పూజ చేయవలసింది కలెక్టర్ కదా. విషయం తెలుసుకోకుండా విసురుకోవద్దని చెప్పబయ్యా. గ్రామ సర్పంచ్ గా, ఆలయ ధర్మకర్తగా ఈ గుళ్ళో పూజ చేసే హక్కు, బాధ్యత నా బిడ్డకే ఉన్నాయి. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ దేనికి? పూజారి గారు పట్టుబట్టలు తీసుకోండి. అదేమిటి, కలెక్టర్ దంపతుల చేతుల మీదుగా కదా స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వవలసింది. మరి కలెక్టర్ గారి భర్త గారు పీటల మీద కూర్చుని పూజ చేస్తున్నది ఆవిడ గారి భర్తే. ఏమిటి, భాస్కర్రావు గారు కలెక్టర్ గారి భర్త? అయితే ఇంకే, స్వామివారి కళ్యాణం వీరిద్దరి చేతుల మీదుగా జరిపిద్దాం. రండమ్మా, వచ్చి మీ వారి పక్కన కూర్చోండి. అక్కర్లేదు, భర్తతో కలిసి ఇస్తే కాని రాముల వారి బట్టలు తీసుకోరా? తీసుకునేది రాముల వారు కాదమ్మా, సీతారాములు. ప్రపంచ దేశాలకే తలమానికమైన ఆదర్శ దంపతులు. మాకు తెలిసి రావా, అతను భద్రాచలంలో కళ్యాణం జరిగిపోతుంది, ముందు ఈ బట్టలు తీసుకొని కళ్యాణం జరిపించు. తప్పు బాబు, ఆచారాలకి అపచారం చేయకూడదు. తీసుకోకపోతే అరెస్ట్ చేయిస్తాం. చేయించమనవయ్యా, భక్త రామదాసులు అవుతావు. పూజారి గారు తీసుకోండి. మరి అమ్మగారు? ఆవిడ చేతుల మీదుగా నా చేతిలోకి వచ్చిన ఈ పట్టు వస్త్రాలు దంపతి సమేతంగా నేను ఆ పుణ్య దంపతులకు సమర్పించుకున్నట్టే అవుతుంది. తీసుకోండి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మొక్కుబడి కోసం గుడి గుమ్మం తక్కింది, మొగుడు కోసం అత్తింటి గుమ్మం తక్కచ్చుగా. ఎందుకమ్మా అనవసరంగా నువ్వు నోరు పారేసుకుంటావు? ఆవిడ గారు ఈ ఊరు వచ్చింది మొక్కుబడి తీర్చుకోవడానికి కాదు, డ్యూటీ మీద వచ్చారు వారు. డ్యూటీ ఏమిటా డ్యూటీ? మొగుడు కనపడగానే ఏమండి బాగున్నారా అని అడుగుతున్నాను డ్యూటీ కదా. అత్తగారు కనపడగానే ఏమత్తయ్యా బాగున్నారా అని పలకరించుతున్నాను డ్యూటీ కదా. డ్యూటీల సంగతి ఆవిడ గారు పట్టించుకోవడం మానేసి 18 ఏళ్ళు అయింది. మా సంగతి ఊళ్ళో వాళ్ళు మర్చిపోయి 18 ఏళ్ళు అయింది. మేము విడిపోయి బతుకుతున్నాం, మళ్ళీ ఇవాళ నీ మూలంగా ఊరందరికీ తెలిసింది. ఇప్పుడా? ఎవరికి తెలియదు భాగవతం? ఇప్పటి వరకు నాకు తెలియదమ్మమ్మా, కానీ నువ్వు అన్నట్టుది భాగవతం కాదు, చిన్న తేడాతో రామాయణం. ఇక్కడ రాముడు సీతను అడవికి పంపలేదు, సీతే రాముడిని వదిలి ఆఫీసు కతుక్కుపోయింది. దానికి చదువుకున్నాననే గర్వం, పెద్ద కలెక్టర్ని కదా అని పొగరు. నువ్వు చూడలేదు గానోరే, గర్భగుళ్ళో మీ మావయ్యని ఎంత చులకనగా చూసిందో తెలుసా? లేదమ్మా, కౌశల్యకు నిజంగా నా మీద తేలిక భావమే ఉంటే అనుక్షణం నా జ్ఞాపకాలను గుర్తు చేసి ఆ తాళిబొట్టుని తన గుండెల మీద ఉంచుకోదు. ఈడొకడు దాని పేరు చెప్పగానే నీళ్లు గారిపోతాడు రా. ఒరే భాస్కరం, ముసల్దానా, అత్తను తన్నొచ్చా? ఎందుకు? తప్పు చేసిన వాళ్ళను తన్నడం నాకు అలవాటు కదే. నువ్వు తినటానికి ఏది కలగటేర్రా? మరెలా? అత్త పొగరు దించి మావయ్య కాళ్ళ మీద పడేయాలి. రేయ్, మీ అత్తకి గిత్తలాంటి కూతురుంది, పెట్టలాడుతుంటది. పోని దాన్ని తననా? మొద్దు సచ్చినాడా, నీకు తనటం తప్పితే వేరే ఆలోచన రాదా? మరైతే ఇంకో టైప్ లో వాళ్ళని కలపొచ్చుంటావా? కలపొచ్చు. శుభం దాకా నువ్వు నిలబడేటట్టుంటే నీకు ఒక మంచి ఉపాయం చెప్తా పద. ఏ మాధురి, అటు చూడవే. మాధురి, నా కోసం వస్తే నీ కోసం చస్తా. కింగ్, ఇది ఆ ఎమ్మెల్యే కొడుకు పని అయి ఉంటుంది. వాడి పొంద మొన్న నువ్వు కొట్టిన కొట్టుడికి కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్లో ఉన్నాడు. ఇక్కడ కూడా రాశాడే. మాధురి, నీ అధరం మధురం, అందుకే నీకు నేను దాసోహం. కింగ్. ఎవడే ఈ కింగు? ఎవడో గన్నయ్య, ఒంగో పెట్టి తనాలి బెదవని చెప్తా.
మనిషి ఎవడో తెలియకుండా ఎవడి మీద యాక్షన్ తీసుకోమంటావమ్మా? కాలేజ్ లో అందరినీ డిబార్ చేయండి. అలా చేస్తే నన్ను తీసుకెళ్లి కళ్యాణి డ్యామ్ లో తోసేస్తారు. ఈ అమ్మాయికి మొగుడెవడు వస్తాడు కానీ వాడు పని అవుటే. మా మమ్మీకి చెప్పి ఈ కింగ్ గాడెవడో వాడంతా తెలుస్తాను. మాధురి గారు, వాడికి ఎంత పొగరు, నన్ను తల్లరి చేస్తాడా? మాధురి, మొన్న ఎమ్మెల్యే కొడుకిచ్చినట్టు వీడికి కూడా 4 కిక్కులిస్తే అప్పుడు తెలుస్తుంది మాధురి అంటే ఏమిటో. ఒసేయ్ మాధురి, ఎవడ్రా అది? నేనేనే. ఎంత ధైర్యం నీకు, నన్ను పట్టుకుని ఉసయంటావా? మర్యాదగా పిలిచాను, నువ్వు పలకలేదు. ఒకవేళ మర్యాద నీకు ఇష్టం లేదేమోనని ఆ మర్యాదగా పిలిచాను. అంతేకాదు, ఆ గోడల మీద రాసిన కింగ్ ఎవడో తెలుసా? మనమే. చూడు, బంజరు భూముల్లో గడ్డ పొలుగు దించి ఇనపరాడ్డులా తయారైన చేతులివి. విరిచాననుకో కండిరిగిన తిరుగుతుంది నీ హ్యాండ్. కొట్టాననుకో చాకిరేవులో షర్టు చిరిగిపోయినట్టు చిరిగిపోతుంది నీ బాడీ. అయినా కొట్టను, ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు ప్రాణం. I love you. ఈ జన్మకి నీ మెళ్ళో 3 ముళ్ళు వేసే మొగుణ్ణి నేనే. కాదనెవడన్నా వస్తే వాడు కాటికి, నువ్వు నా గూటికి. ఓకే? ఇలా బజార్లో నిలబెట్టి అడిగితే ఏం చెప్తాను? రేపు మా ఇంటికి వచ్చి మా అమ్మని అడగండి. ఏంటి సడన్ గా ఫీలింగ్ మార్చేసావు? నీకోకే అనమాట. సరే అయితే రేపొచ్చి మీ అమ్మని అడుగుతా. అదేమిటే అలా వదిలేసావు? పైగా ఇంటికి రమ్మంటున్నావు. వాడిని దెబ్బ కొట్టడం మన వల్ల కాదని తెలిసిపోయింది. అందుకే పై లెవెల్లో చూసుకుందామని. పదండి. ఏమిటి, మినిస్టర్ గారు వస్తున్నారా? ఎప్పుడు? ఇప్పుడే మేడం. వాట్ ఇస్ దిస్ మిస్టర్ రావు? యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ మీ వెల్ ఇన్ అడ్వాన్స్. సారీ మేడం, అది సారీ మిస్టర్ రావు, ఐఎమ్ వెరీ సారీ. దిస్ ఇస్ టూ మచ్. నీ కూతురు నన్ను కాదని ఇంకొకరిని చేసుకుంటుందా? నలుగురిని తీసుకొచ్చి పంచాయతీ పెడతాను. నీ పరువు బజారుకిడుస్తాను. నేనంటే ఏమిటో చూపిస్తాను. ఎంత కలికాలం అయితే మాత్రం ఇలా చేస్తుందా? ఎవరు నువ్వు? నమస్కారం అమ్మగారు. ఏమిటి అర్పలేవు? మీరేనే న్యాయం చెప్పండి. రంగయ్య, ఏమిటి న్యూసెన్స్? వీడేం చెప్తాడమ్మా, నే చెప్తా. మన పేరు కింగ్, వీడు నా మామ. వీడి కూతురుందే మీలాగే అందంగా షోక్గా ఉంటుంది. అందంతో పాటు చదువు కూడా అబ్బింది కదా అని కష్టపడి చదివించాను. అది ఇప్పుడు ఆఫీసర్ అయింది. నేను దాన్ని చదివించడానికి కూలీనయ్యాను. తీరా పెళ్లి మాట ఎత్తితే నీకు చదువు సంచాలేదు, పెళ్లి చేసుకోను పొమ్మంటుంది. మీరే నా మరదలకు చెప్పండి. మీరైతే అలా అంటారా? నమస్కారం తాతయ్య గారు. చూస్తే పెద్ద మనుషులా ఉన్నారు, మీరేనా చెప్పండి. ఏమిటయ్యా అది? నేనేం వినలేదే. ఏం లే తాతయ్య గారు, అమ్మగారు లాంటి అందమైన మరదలుంది నాకు. పిచ్చి పిచ్చిగా ఉందా? బెదవ పోలికలు పోల్చామంటే కాలు చవతలు మారేస్తాను. మమ్మీ మమ్మీ మమ్మీ, వీడే కాలేజ్ గోడల మీద నా గురించి బ్యాడ్గా రాశాడు. అవునమ్మ గారు, కత్తి చూపించి నన్ను బెదిరించాడు. వీడు నా మేనల్లుడు కాదండి. ఎవరా నువ్వు? మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయావా? ఏమిటిది? కౌంటల్ అని తిట్టి ఊరుకుంటే చాలదమ్మా. ఈడొచ్చిన పిల్ల ఉంది, ఈవేళ ఈడొచ్చాడు, రేపు ఇంకోటి వస్తాడు. ఎస్పీ గారికి ఫోన్ చేసి పోలీసుల్ని కాపలా పెట్టించు. దామ్మా. ఆగడా ఏంటయ్యా మా పొలాల్లో కొలతలు కొలుతున్నారు? ఇక్కడ ఎరువుల ఫ్యాక్టరీ కట్టబోతున్నారు. ఏంటి సాంబయ్య, నీకు ఇచ్చిన పొలాల్లో ఫ్యాక్టరీ కడతారా? ఎవరే అది? ఏమో బాబు, నా పొలంలోనే కాదు మనాల పొలంలో కూడా కొలతలేస్తున్నారు. అదేంటంటే కలెక్టర్ గారు ఆర్డర్స్ అంటున్నారు. ఆర్డర్ గడిది గుడ్డ. పదండి నేను అడుగుదాం. రామాపురం గ్రామ సర్పంచ్ భాస్కర్రావు గారు మీతో మాట్లాడాలంటున్నారు. మీరు బిజీగా ఉన్నారని చెప్పాను మేడం. అయినా బంజర భూముల గురించి మాట్లాడాలని ఫోర్స్ చేస్తున్నారు. ఆయన వెంట చాలా మంది రైతులు కూడా ఉన్నారు మేడం. ఏంటయ్యా పొద్దుట వచ్చి ఎక్కడ కూర్చున్నారు? పొలం పల్లె లేదండి. మేము కలెక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చాం. నాతో మాట్లాడండి. నువ్వేమన్నా గవర్నర్ వా నీతో మాట్లాడటానికి? నేను గవర్నర్ కాకపోవచ్చు, గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే భూములు ఫ్యాక్టరీ కట్టబోయే ఇండస్ట్రీ లిస్ట్ నేనే. నువ్వా? సర్పంచ్ గారు మిమ్మల్ని మేడం రమ్మంటున్నారు. మూడు ముళ్ళకే విలువని దాన్ని 3 నిమిషాలు మాట్లాడిపోవడానికి వచ్చిన వాడికి విలువ ఉంటుంది దానికి. కూర్చో. కూర్చో, నిలబడు అని మీ అధికారం చెలాయించడానికి ఇది ఇల్లు కాదు. దిస్ ఇస్ మై ఆఫీస్, కలెక్టర్స్ ఛాంబర్. అలాగే కలెక్టర్ గారు, గ్రామ సర్పంచ్ని సంప్రదించకుండా ప్రభుత్వం మా రైతుల భూమిని ఆక్రమించుకోవటం అన్యాయం కదా? ఆక్రమించుకుంటున్నది అక్కడ కబాడీ ఆడించడానికి కాదు, ఎరువుల ఫ్యాక్టరీ కట్టడానికి. ఆ ఎరువులు నేను తిన్ను,
మీ పొలాలే తింటాయి. బంజరు భూములను వదిలేసి పంట పొలాల్లో ఫ్యాక్టరీ కట్టిస్తే ఎరువులు చేలో వేసిన ఒకటే, చెరువులో వేసిన ఒకటే. ఈ ఫ్యాక్టరీ కట్టేది బంజరు భూమిలో కాదు, పంట పొలాల్లో. అవి బంజరు భూములని ఈ డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. కాదు, పంట పొలాలని ఈ దస్తావేజులు చెప్తున్నాయి. మీరు ఈ జిల్లా కలెక్టర్ గా రాకముందే మంత్రి గారు ఆ బంజర్ని పేద రైతులకు పంచి పట్టాలు ఇచ్చారు. దాన్ని వాళ్ళు ఇప్పుడు సాగు చేసుకుంటున్నారు. బంధుత్వం కోసం మీరు భూమిని స్వాధీనం చేసుకుంటే మీ ఆఫీసు ముందు మా రైతులందరం నిరాహార దీక్ష చేస్తాం. మిస్టర్ రావు, డివిజన్ 3 కనెక్షన్ ఇచ్చి సబ్ రిజిస్ట్రార్ లైన్ లోకి తీసుకోండి. గుడ్ మార్నింగ్. రామాపురం సర్వే నంబర్లు 18/121A, 121B. అగ్రికల్చరల్ ల్యాండా, బంజరా? మేడం, ఆల్రెడీ అదే పేద రైతులకు పంచిపెట్టారు. పేద రైతులకు పంచిపెట్టారా? ఐ సీ. థ్యాంక్ యూ. తమ్ముడు, ఇలారా. ఏంటక్కయ్య? ఇదంతా నువ్వే చేసావు కదా? అవునక్కయ్య, ఆ భూమిలో నేను ఫ్యాక్టరీకి అప్లికేషన్ పెట్టానని ఆ భాస్కరరావు మంత్రి గారితో చెప్పి పేదోళ్ళకి ఇప్పించాడని. ఈ మాట నేను ఫైల్స్ మీద సంతకం పెట్టక ముందు చెప్పుండాలిరా. బయటికి వెళ్ళు. వెళ్ళు. మిస్టర్ రావు, ప్రభుత్వం ఆ భూములను ఎక్వైర్ చేయలేదని, ఇష్యూ చేసిన ఆర్డర్స్ ని క్యాన్సిల్ చేస్తున్నామని ఆ రైతులందరికీ చెప్పండి. కానిస్టేబుల్స్, ఏమిటయ్యా కలెక్టర్ గారు గేట్ దారుగానే తదిలి పడిపోతారు. అటెన్షన్ గా ఉండండి. ఇప్పుడు అసలే కిలాడి కింగ్, ఎటు అయినా రావచ్చు. జాగ్రత్తగా కాపలకాయండి. మీ వల్ల కాకపోతే నన్ను పిలవండి, నేను చూసుకుంటాను వాడి సంగతే. నా సంగతి నువ్వు చూసుకుంటావా? చూసుకుందు. తాత, నీకు బార్ కావాల్సి వచ్చిందా? చెప్తా. హలో గురు. గురువా, నిన్ను నువ్వు నా సంగతి తర్వాత చెప్తాను గాని ముందు నాకు మంచి చాకు లాంటి పిల్ల సెటప్ చేసి పెట్టాలి. నేను నీకు చాకు లాంటి పిల్లలు సెటప్ చేసి పెట్టాలా? ఏమి నేను నీకు బ్రోకర్ గా కనిపిస్తున్నానా? నన్ను చూసి మాట్లాడవయ్యా. చూసా, రాత్రి బార్లో మందు కొడుతున్న యాంగిల్ చూసా, డాన్స్ పిల్లను వాటేసుకున్న పోజు చూసా. డాన్స్ పిల్లను నేను వాటేసుకున్నానా? అట్టాడా? అమ్మ నాయనోయ్, ఆ పిల్ల నన్ను వాటేసుకుంటే నేను ఆ పిల్లను వాటేసుకున్నట్టు ఫోటో తీసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావా? ఎవరిని ఎవరు వాటేసుకున్నారో నాకు అనవసరం. ఈ ఫోటో తీసుకెళ్లి కలెక్టర్ గారికి చూపిస్తే ఆవిడ చెప్తుంది. ముంచావు కదయ్యా నాయన. అయితే నేను చెప్పించేస్తావా? చేస్తాను. ఎక్కడున్నా పిల్ల? ముందు బండెక్కు. ఏమిటి చిన్నగా కాలేజీలోకి తీసుకొస్తున్నావు? ఏంటి సంగతి? చెప్తా. అబ్బో, టేస్ట్ ఏం తక్కువ లేదు. పెట్టుబెట్టులాడే కాలేజీ పిల్లని సెలెక్ట్ చేసుకున్నావు అన్నమాట. ఇంతకీ ఆ గుంపులో ఆ పిల్ల ఎవరు ఎలా తెలుస్తుందయ్యా? నేను చూపిస్తానుగా. అదిగదిగో, నల్ల ప్యాంట్ వేసుకుని గజ్జెల గుర్రంలో ఊపుకుంటూ వస్తోందే ఆ అమ్మాయి. సెటప్ చేస్తానని చెప్పి సెటప్ చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఏంటంటే సెటప్ చేసేది? అది అసలు ఆడపిల్లలు అంటావా? ఆడదానికి మగ వేషం వేసినట్టుగా ఉంది. పగలు చూస్తే రాత్రులు కళ్ళలోకి వచ్చేటట్టుగా కూడా ఉంది. హలో హలో, తాతగారు ఆపుతారా? రాత్రి కల్లోకి వచ్చింది కాబట్టి ప్రేమించాను, కావాలనుకున్నాను. నువ్వు ప్రేమించే వచ్చే టైప్ కాదయ్యా అది. ఆ సంగతి నీకెలా తెలుసు? నాకే తెలుసు. ఎలా? అది నా మనవరాలు. అలాగా? నిన్న రాత్రి నువ్వు బార్లో వాటేసుకున్న అమ్మాయి కూడా ఇంకొకళ్ళ మనవరాలే. పైగా ఈ ఫిగర్ నీ మనవరాలే కనుక నీ పని ఇంకా ఈజీ. ప్రొసీడ్. ఏంటయ్యా ప్రొసీడ్? తాత నన్ను వెళ్ళి మనవరాల దగ్గర బ్రోకర్ పని చేయమంటావా? అదంతా నాకు తెలీదు. నీ మనవరాలను ఒప్పిస్తావో, కూతురు దగ్గర కలెక్టర్ లెవెల్లో తిట్లు తింటావో ఆలోచించుకో. బాబు బాబు నాయన నాయన, ఇదిగో
నేను వెళ్ళి చెప్పి పంపిస్తాను, మాట్లాడుకోండి. అమ్మా ఏమిటి తాతయ్య నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఏం చెప్పమంటావమ్మా, ఎవరికి తప్పినా నీ మంచి చెడ్డలు చూసుకోవడం తాతగా నాకు తప్పదు కదా. ఎవడో రౌడీ వేసా నిన్ను ఏడిపిస్తున్నాడని చెప్పావు కదా, ఎందుకైనా మంచిదని వచ్చాను, అనుకున్నంత ఆగింది. ఏమైంది తాతయ్య? అడుగో అటు అటు. స్కౌండ్రల్ మళ్ళీ వచ్చాడనమాట. వాణ్ణి ఆవేశపడకమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు వాడి ముందు నుంచి అలా పార్క్ లోకి వెళ్ళు. వెళ్తే వాడు నీ వెనకే వస్తాడు. వస్తే అక్కడ వాడి సంగతి నేను చూసుకుంటాగా. వెళ్ళు వెళ్ళమ్మా. హలో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెళ్ళరా వెళ్ళు, నీ పళ్ళు రాలగొట్టే టైం వచ్చింది, అయిపోతాం. హంస నడకల్ల అమ్మడి బుల్లి కుంబడి, నీ షేపు చూస్తే ఒళ్ళు చల్లు, నీ ఊపు చూస్తే ఊపిరందదే. అరే హంస నడకల్ల అమ్మడి బుల్లి కుంబడి, నీ షేపు చూస్తే ఒళ్ళు చల్లు, నీ ఊపు చూస్తే ఊపిరందదే. ప్రేమించా నిన్నే కోరి ముద్దివే చోరీ చోరీ, కాదంటే లేదే దారి నారి. హంస నడకల్లా అమ్మటి బుల్లి గుమ్మడి, నీ షేపు చూస్తే ఒళ్ళు చల్లు, నీ ఊపు చూస్తే ఊపిరందరే. చిట్టి చేప చందులయ్య మాట కన్ను కొట్టింది చిన్నారి పట్టుకోక, చిన్న పాప మట్టి కట్టుకోక, చిగురించేటి అందాలు దాచుకోక, తిరకాసు పెట్టొద్దు అయ్యయ్య తెరతాటు చెయ్యొద్దే. పంతాలు మానవంటే భలే గుంటదమ్ము, కౌగిట్లోకొచ్చావంటే పదే వేరు బొమ్ము. హంస నడకల్ల అమ్మడి బుల్లి గుమ్మడి, నీ షేపు చూస్తే ఒళ్ళు చల్లు, నీ ఊపు చూస్తే ఊపిరందదే. పట్టుకోనా నిన్ను చుట్టుకోనా, నీ గుట్టంత గుప్పెట్టు పెట్టుకోనా, రెచ్చిపోనా బుద్ధులిచ్చుకోనా, యమ జల్సాగ చప్పట్లు కొట్టుకోనా, పాటంగా పోజివ్వు ఇంకాస్త బెండవ్వు. పొడగొడితే పడగొడతానే పగల మారి బుల్లే, కలపడితే పని పడతానే గుమాయించి మళ్ళీ. హంస నడకల్ల అమ్మడి బుల్లి గుమ్మడి, నీ షేపు చూస్తే ఒళ్ళు జల్లు, నీ ఊపు చూస్తే ఊపిరందదు. ప్రేమించా నిన్నే పోరి ముద్దివే చోరీ చోరీ, కాదంటే లేదే దారి నరే. రండి
రండి ఇన్స్పెక్టర్ గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరైనా ఫోన్ అవునండి, రండి రండి. చూడండి ఇన్స్పెక్టర్ గారు, వాడే నా మనవాళ్ళు నేర్పించేది. మీరేం వరి అవ్వకండి సార్, వాడి సంగతి మేము చూసుకుంటాం. కానిస్టేబుల్స్ కమాన్. మీ వల్ల కాబట్టి చెప్పండి, నేను చూసుకుంటాను వాడి సంగతి. ఏరా రాస్కల్, అమ్మాయి అమ్మాయిలు కావాలి మరోసారి అమ్మాయి జోలికి వెళ్ళకూడదు. తాతగారు నేనే అది నీ మనవడు. నన్ను కొట్టించడానికి పోలీసులు పిలిపిస్తావా? ఈ ఫోటో తీసుకెళ్లి కలెక్టర్ గారు చూపిస్తా. అయితే నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను, చేయి సస్తానా. సరే, మీ అమ్మగారు పిలుస్తున్నారు, వెళ్ళు. ఈ కింగాడు నా చేత ఇంకెన్నేదో పనులు చేయిస్తాడు. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. మిస్టర్ రావు, మేడం. ఈ ఫైల్స్ అందరికీ ఇవ్వండి. అలాగే మేడం. మన జిల్లాలో ప్రభుత్వం చేపట్టదలిచిన అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందుంచాను. ప్రపోజల్స్ చదివి మీ అభిప్రాయాలను నిరభ్యంతరంగా చెప్పొచ్చు. అభిప్రాయాలు చెప్పమని ఫైల్స్ ఇచ్చాను. అలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే నాకేం అర్థమవుతుంది? కమాన్, స్పీక్ అవుట్. మిస్టర్ ఆనందరావు, వాట్స్ ద మ్యాటర్? ఏం చెప్పమంటారు మేడం? ఈ విషయంలో మీకు సలహా ఇవ్వటం అంత బాగుండదేమో. అదే కాకుండా ఇది మీ సొంత విషయం కదా మేడం. ఏమిటి, నా సొంత విషయమా? అవును మేడం, మీ అమ్మాయి పెళ్లి విషయం మీ ఇష్టం. ఆ కుర్రాన్ని ఓకే చేసుకుంటారో లేదో అది మీరు నిర్ణయించుకోవాలి, అంతేగాని. నాన్ సెన్స్. పెళ్ళేమిటి, కుర్రాడేంటి? నేను మీకు ఇచ్చిన ఫైల్స్ లో ఉన్నదేంటి, మీరు మాట్లాడుతున్నదేమిటి? మీనింగ్లెస్. నా పేరు కింగ్. మీ కలెక్టర్ వాళ్ళ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి మొరాయిస్తోంది. మీరైనా చెప్పి ఒప్పించండి ప్లీజ్. హలో డార్లింగ్. నీకోసమే ఈ టెలిఫోన్ గెటప్. మధురి ఆగు, మధురి మధురి డార్లింగ్ ఆగు, డార్లింగ్ మాధురి ఆగు, మాధురి మాధురి. ఎంత ధైర్యం రా నీకు? ప్రేమించడానికి కావలసింది దిల్ అత్త, దిల్. అత్త ఎవరా నీకు? అత్త పళ్ళు రాలగొట్టేస్తాను రాస్కెల్. నువ్వు ముద్దుగా మేనలుండి పిలిచినట్టు ఏరా అంటే నేను అత్త అన్నాను. తప్ప అత్త? కానిస్టేబుల్ అలా నిలబడతారే, పట్టుకోండి. మాధురి మాధురి, ఇదేమన్నా న్యాయంగా ఉందా? నన్ను టెలిఫోన్ రిపేర్ చేసే వాళ్ళ రమ్మని మీ మమ్మీని చూసి భయపడుతున్నావా? చెప్పే మాధురి, మన ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్పే మాధురి, చెప్పే మాధురి, చెప్పు మాధురి, చెప్పు. మమ్మీ, అతను చెప్పేదంతా అబద్ధం. అబద్ధమా? ఎంత మాట నావు మాధురి. ఆ చేను పెడుతుంది. వదిలేయండి అయ్యా, కాసేపు వదిలేయండి. ఇదిగా పట్టుగా. మాధురి, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా ఒళ్ళో పడుకుని మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయావా? మా అమ్మ రాక్షసి, నీ స్నేహంలో నేను అన్నీ మర్చిపోతున్నాను నువ్వు అనలేదు. చెప్పు మాధురి, చెప్పు. పట్టుకోండి. తాతయ్య గారు, తాతయ్య ఆగండి. తాతయ్య గారు, మాధురు నేను ప్రేమించుకున్నామని మర్యాదగా చెప్పండి, లేకపోతే బార్ ఫోటో చూపించి అందరి ముందు అల్లరి చేసేస్తాను. జాగ్రత్త. రండి చెప్పండి తాతయ్య గారు. ఒక ప్రేమ జంట విడిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? మీ అమ్మాయికి చెప్పండి, చెప్పండి. అవునమ్మా, వీళ్ళిద్దరూ కలిసి పార్క్ లో తిరగడం, ఒక పాట కూడా పాడుకోవడం నేను చూశాను. అది సంగతి. పెద్ద ఆయన చెప్పింది విన్నారుగా. కాబోయే అల్లుడిని అవమానించడం ఏం బాగోలేదు. డార్లింగ్, రేపు మనం పార్క్ లో కలుద్దాం, ఓకే? పట్టుకోండి. ఇదంతా నా కర్మ. మమ్మీ మమ్మీ మమ్మీ, తాతయ్య చెప్పిందంత అబద్ధం మమ్మీ. నిజంగా నాకేం తెలీదు. అవునమ్మా, సొరకాయలో బాంబు పెట్టిన నన్ను బెదిరించి నాతో అలా చెప్పించాడు. చిచే, వాడు సొరకాయలో బాంబు పెట్టాడంటే నువ్వెలా నమ్మా నాన్న? అక్కయ్య, నువ్వేం వరి అవ్వకు. రే కాళీ, మన వాళ్ళు నలుగురు తీసుకెళ్ళి
వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ గుద్దే. వచ్చేస్తాడు రోడ్డు. ఏరా నాన్న ఏమైంది? నొప్పిగా ఉందా? ఎక్కడ? ఏనా వాడి తల్లి తల్లికి ఒళ్ళంతా వాచిపోయి ఏడుస్తుంటే మళ్ళీ తంతావేంటి? ఎల్లి గుద్దిరారంటే ఆడి చేత గుద్దించుకొచ్చావా? ఒళ్ళు పెంచావరా? ఎందుకు? భవిష్యత్తులో నా అంతటో చేయాలనుకున్నాను. లక్ష్మి, ఆ రవ్వ లడ్డూలు తీసుకురా తొందరగా. ఇదిగో మామగారు. ఏంటి మామగారు, పట్టణానికి వెళ్తున్నారు ఏడు సంగతి? ఓసి నీ అమ్మ కడుపు మాడా, ఈ వయసులో నన్ను అనుమానిస్తున్నావంటే? అదే ఎర్రబాబు గారు పట్నంలో ఉన్నారు కదా, ఏడు చేస్తున్నారా అని. అదే ఉద్యోగం ఎత్తుక్కుంటున్నాడు. ఇంటర్మీడియట్ తప్పిన వీడికి ఉద్యోగం ఇస్తాడు? ఎవడిస్తాడో ఆడొచ్చాడు చెప్తాడులే. సర్లే, వాడి గురించి మాత్రం పోలీసులు నాకేమీ చెప్పకుండా చూసుకోమను. ఏంటట్ట గుడ్డొప్పికించుకుని నిలబడతావు? ఎల్లు పోయి వెళ్ళి చూడు. పోలీసోళ్ళు వీళ్ళిద్దరిని కలపడానికి ఆడు చేస్తున్నాడు. రేపు వీళ్ళిద్దరు కలిస్తే ఆనందంగానే ఉంటారు. ఏ మాధురి, నువ్వు అలా దిగులుగా ఉంటే మా అందరికి ఏదోలా ఉంది. ఏంటి డల్గా ఉన్నా? ఏం లేదే, ఆ మొండోని ఏం చేయలేకపోయానే ఆలోచిస్తున్నాను. మీ అమ్మగారికి చెప్పి ఓ పట్టుపడతానన్నా? వాడు మా అమ్మ ధైర్యాన్ని కోడి సూపు తాగినట్టు తాగేశాడే. పోనీ ఓ పని చేద్దాం. ఏంటది? బా, గుడ్ ఐడియా. పదండి. అరే, ఇప్పుడు పెంచిన వాళ్ళు చాలదు. నెల రోజులు కానీ తీసుకొచ్చిన రవ్వలట్లు ఈ పూట మింగేస్తావా? నెల రోజుల దాకా ఎందుకే, వాళ్ళిద్దరిని వారం రోజుల్లో దారికి తీసుకురాను. యారా అయ్యా, పిల్ల బాగుంటుందా? బాగుంటుందని మెల్లిగా అడుగుతావేంటి? అదిరిపోతుంది. నా అంత అందంగా ఉంటుందా? నీలాగనా? చిచ్చి, నీలా ఉంటే నేనెందుకు లవ్ చేస్తానే? నా ఆనందానికేరా మాయగారు మల్లిగాడ. నేను వయసులో ఉన్న రోజుల్లో జనమంతా నన్ను వెదగబెట్టి చూస్తున్నారని మీ తాతయ్య రోజుకి ఎంతమందిని కొట్టేవారో తెలుసా? అనుమానంతో కొట్టుంటాడులే. చంపుతా చచ్చినాడా? సచ్చినోడు ఇంకే చంపుతావే. సర్లే, ఇంతకీ అది ఎట్లా ఉంటుందో చెప్పరా, నాకు చూడాలనుంది. అంతే కదా, ఓ 10 నిమిషాలు తీసుకొస్తా ఉండు. అయితే నేను తలకు రంగేసుకోరా? అబ్బో, ఈ గ్లామర్ చాలేవే. సరేలే. ఎవరు? రామ్మ, వచ్చి కూర్చో. కింగు లేడండి? కింగా? మా రాధా నీకోసమే వెళ్ళాడమ్మా. నా కోసం వెళ్ళాడా? నన్ను ఇక్కడికి రమ్మని తను అక్కడికి వెళ్ళాడా? సరే, వస్తే జడ్జి గారు అమ్మాయి వచ్చి వెళ్ళిందని చెప్పండి, నీ వెళ్ళొస్తాను. జడ్జి గారు అమ్మాయి అంటదేంటి? నా మనవరాలు కలెక్టర్ కూతురు కదా. రాజు, రాజు, ఇదేవుద్ది ఎంత స్పీడ్ గా ఉంది.
ఎవరమ్మాయి నువ్వు? నేనా? రాజగుండలో నిద్రపోయే పాలపిట్టని పారిజాతం కంపెనీ నుంచి వచ్చాను. రాజు డార్లింగ్ లేడా? లేడు. సరే, వచ్చాక రాజుతో చెప్పండి. బాయ్. వాడు చచ్చినాడా? అత్త కూతుర్ని ప్రేమించరా అని పంపిస్తే కంపెనీలు అమ్మడి తిరుగుతున్నావా? రా చెప్తా. రాజు, బొమ్మలా ఉంది. ఇదే కౌశల్య కూతురేమో. రాజు, రాజు. లేదే, ఎక్కడ వదిలేశాను? సొంతింటో తిరిగినట్టు తిరుగుతున్నావు. ఎవరమ్మాయి నువ్వు? రాత్రి నా బాడీ మర్చిపోయాను. ఎక్కడ పెట్టాను? అమ్మయ్యా, దిండి కింద ఉంది. రాజు ఒట్టి చిలిపి. రాజు ఒంటి మీద ఒక్క నూలిపోకు కూడా ఉండడానికి వీల్లేదంటాడు. ఛీ. ఏమిటి మంచినీళ్ళు తాగుతున్నారు? విషం దొరక్క. చూడండి, 500కి మాట్లాడుకుని 200 ఇచ్చాడు. మిగతా 300 ఇప్పుడు ఇస్తానన్నాడు. చూస్తే ఇంట్లో లేడు. గంట తర్వాత మళ్ళీ వస్తానని చెప్పండి. వస్తా. ఎవరు? నేనే. నువ్వా? వస్తున్నానుండు. సేయ్, తొందరగా రావే. బాబా, ఎంతసేపు తలుపు చేయడానికి? ఆగరా అక్కడ. ఏంటే? చేదాపు. ఎందుకు? ఏమైంది నీకు? ఎరా, నిన్ను కౌశల్య కూతుర్ని లైన్ లో పెట్టరా అంటే అడ్డమైన వాళ్ళని లైన్ లో పెడతావా? ఛీ, ఎవరు చెప్పారే? ఎవరు చెప్పారా? వస్తానుండు. ఎవతరా ఇది? ఇదా? ఇది నీ మనవరాలు ఫ్రెండ్. మరి దీనికి ముందు గుమ్మటంలా ఒకటి వచ్చింది, అదో? అది దాని ఫ్రెండే. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి నాజుగా నవ్వితే కొంచెం పలవరత బాగున్నట్టు అనిపించింది. ఆ అమ్మాయి ఎవర్రా? అదేనే నీ మనవరాలు. దీని దుంప తెగ ఎవరితో కంపెనీ అల్లగా మాట్లాడి మన గదిలో తన బాడీ వదిలేశానని చెప్పి నన్ను తెగ అల్లరి పెట్టిందిరా. అయ్యో ఓసి నా పిచ్చమ్మమ్మ, నేనిలా చెడిపోయానని నమ్మించడానికే ఈ ప్లాన్ వేసింది. నువ్వు దాని బొట్లో పడిపోయావు. ఓసి దానమ్మకు మాయరోగం రాను, అందుకని తిరుగుబాదల్లా మాట్లాడుతుందా? నాతోనేగా తిరిగానని చెప్పింది. ఈసారికి క్షమించే. సరేలే, అన్నానికి రా. చాలేవే, ఇక ఆపండి. ఆ ముసల్ది ఇంటికొచ్చిన మనవణ్ణి పట్టుకొని ఈ పాటికి ఏం దులుపు దులుపుంటుందో తలుచుకుంటే నవ్వాగట్లేదే. ఏయ్, ఎవరేది నా మీద వేసింది? ఏమని? ఇదేమిటి మా మీద కూడా పడ్డాయి? అసలు ఇవి ఎక్కడి నుంచి పడుతున్నాయి? ఇదిగో ఇక్కడి నుంచి. మా ఇంటికొచ్చి నా బెడ్రూమ్ లోంచి నల్ల బ్రాసరీ తెచ్చుకున్న వీరవనితెవ్వరో ఎప్పుడు ఇక్కడ నాకు అర్జెంటుగా తెలియాలి. ఏమిటిది? మీలో ఎవరికి నల్ల బ్రా ఉందో తెలియాలంటే మీ అందరి జాకెట్లు తీయాలి. మర్యాదగా చెప్పండి. అమ్మో, మేం కాదు. ఇంకెవరు? అదిగో ఆ మాధురే. ఇలా ఆడపిల్లల మీద పడి రాక్షసుల్లా ప్రవర్తించడానికి సిగ్గులేదు? ఒక తల్లికి తండ్రికి పుడితే ఇలా చేస్తావా? చూడు, నా తల్లి తండ్రి స్వర్గంలో ఉన్నారే, కానీ నీ తల్లి నీ పక్కనే ఉంది. ఆవిడ మొహానికి బొట్టుంది, మెడలో తాళి బొట్టుంది. నాన్న ఎవరమ్మా అని ఏ రోజన్నా అడిగావా? నీ మొగుడుతో నువ్వెందుకు కాపురం చేయడం లేదు అని నిలదీశావా? కాలేజీలో అప్లికేషన్ మీద ఫాదర్ అన్న పేరు కొట్టేసి మదర్ అన్న పేరు రాసుకుంటున్న నువ్వు ఫాదర్ బతికుండగానే చచ్చాడనుకుని ఆ పేరు ఎందుకు కొట్టేసుకున్నావో ఆలోచించావా? వెళ్ళు, వెళ్ళి ఈ ప్రశ్నకు నీ తల్లి ఏం సమాధానం చెప్తుందో అడుగు. నమస్కారం. నమస్తే మేడం. కూర్చోండమ్మా. ఏమిటమ్మా కోపం? మీ మమ్మీ స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళింది. ఎందుకు మా టీవీ ఆఫ్ చేసావు?
కాసేపట్లో మీ ప్రశ్నలు మా సమాధానాలు కార్యక్రమం రాబోతుంది. ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏమిటమ్మా అది? మా నాన్న ఎవరు? చెప్పు తాతయ్య. ఇంతకాలం అడుగున్న ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నావా తల్లి? చెప్తానమ్మా. ఏమిటి మీరింకా రెడీ అవ్వలేదా? ఎక్కడికి? నాకు కాకినాడలో అసిస్టెంట్ కలెక్టర్ గా పోస్టింగ్ వచ్చింది కదండి, మీరు రావట్లేదా? నాన్నగారు పోయి 4 రోజులు కూడా కాలేదు. అమ్మని ఒంటరిగా వదిలేసి నీతో ఎలా వస్తాననుకున్నా? మీ అమ్మని కూడా తీసుకురండి. మన వ్యవసాయం కౌలుకిచ్చేద్దాం. వ్యవసాయం మాత్రమే తెలిసింది నేను, అక్కడికి వచ్చి ఏం చేయగలను? చదువు మాత్రమే వచ్చింది నేను, ఈ పల్లెటూరులో ఏం చేయాలి? పిడకలు చేయాలా? నీ చదువు మనకు పుట్టబోయే పిల్లలకు ఉపయోగించు. నీ విజ్ఞానాన్ని ఈ ఊర్లో ఉన్న 10 మందికి పంచిపెట్టు. 10 మందికి సేవ చేయడానికి నాకు వచ్చింది నర్సు ఉద్యోగం కాదు, కలెక్టర్ ఉద్యోగం. 6 కోట్ల ఆంధ్రుల్లో 2 సెలెక్ట్ అయితే ఆ 2లో నేను ఒక్కదాన్ని. కౌసల్య, నిజమే, నీ ఉద్యోగం ఇంకొకరికి ఇస్తే ఓ కుటుంబం నిలబడుతుంది. కానీ నేను నీతో వస్తే నా కుటుంబమే చల్లా చెదరైపోతుంది. రావటం లేదని లెటర్ రాసాయి. మీకోసం నా భవిష్యత్తును పాడు చేసుకోలేదు. నువ్వు గనక ఇక్కడ ఉంటే ఓ గ్రామ సర్పంచ్ భారీగా గౌరవం పొందుతావు. కానీ నేను ఇక్కడికి వస్తే ఓ కలెక్టర్ భర్తగా జవాను కంటే హీనం అవుతాను. నాగరికత పెరిగిపోతున్న ఈ రోజుల్లో గ్రామం కంటే నగరమే ముఖ్యమని ఏదో ఒక రోజు మీరే నన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు అనుకుంటున్న అధికారం కంటే నువ్వు నిర్లక్ష్యం చేసే నీ వాళ్లే ముఖ్యమని, కలెక్టర్ పదవి కంటే కట్టుకున్నవాడే గొప్పని ఏదో ఒక రోజు తెలుసుకుని నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. నేను వెళ్తున్నాను. అయితే ఇక మా అమ్మ నాన్న కలిసే అవకాశమే లేదా తాతయ్య? ఉందమ్మా. ఏమిటి తాతయ్య అది? నువ్వు ఆ రాజును పెళ్లి చేసుకో. తాతయ్య, అవునమ్మా, అతను ఎవరో కాదు, స్వయానా నీ మేనత్త కొడుకు, నీకు బావమ్మా. బావా? పూత కోడెమ్మరు దాని ఒళ్ళంత గుమ్మేనురు. మాలిన పొద్దు సోనెడు ముద్దు, అవునుకు వద్దు అల్లరి వద్దు, ఇద్దరి ముట్టడి ఏడుకు తిప్పలు. చూస్తే నాకు మత్తుగు, కోకకు రేకకు మధ్యన పొంగిన జాబిలి పండే, ఊరిన పెదవికి ఉప్పెన తేనెల బిందులు చేసే. లేడి లేడెమ్మరు పూత కోడెమ్మరు దాని ఒళ్ళంత గుమ్మేనురు.
మల్లె మరదల్లో మనువాడే మధ్యలో కావాలి కవ్వింతల్లో లేడి లేడెమ్మరు పూత కోడెమ్మరు దాని ఒళ్ళంత గుమ్మేనురు ఆడు ఏ పిల్లడో రాధా మీనల్లుడో వాడి సోకంత సొమ్మేనురో పాలిన పొద్దు సోలెడు ముద్దు అవునుకు బద్దు అల్లరి హద్దు ఇద్దరి ముట్టడి ఏదుకు తిప్పలరో ఏంటమ్మా ఇవాళేం మర్చిపోయా? అమ్మని నాన్నని కలపడానికి ఎంత నాటకం ఆడుతున్నావు నానమ్మా. నీకెవరు చెప్పారమ్మా? నేనే చెప్పానమ్మా. ఆ ఇంట్లో నేను, ఈ ఇంట్లో నువ్వు పాత తరానికి ప్రతినిధులుగా ఉండి కన్నీళ్లను పెట్టుబడిగా పెడితే ఇంతకాలానికి పంట పండిందమ్మా. ఇంకా పండలేదు తాతయ్య. బావా బావా ఐఎమ్ సారీ బావా. అయ్యో అయ్యో, మనం ఇక్కడ ఉన్నామని తెలిసి కూడా ఎలా వాటేసుకున్నారు చూడన్నయ్య. వాళ్ళిద్దరిది లైలా బదులు ప్రేమమ్మ. అబ్బా, వాళ్ళది ఫెయిల్ అయిన ప్రేమ తాతయ్య, మాది పెళ్లి దాకా పెరిగే ప్రేమ. మధు, ఏ అంత ఫంక్షన్ లో ప్రైజ్ ఏ పాత్రకిచ్చావు? భాస్కర్ రావు పాత్రకా, కౌశల్యాదేవి పాత్రకా? నారదుడి పాత్రకి. నాటకంలో నారదుడు లేడే. అక్కడ లేకపోతేనే ఇక్కడ ఉన్నాడుగా. ఉన్నానమ్మా, ఉన్నాను. ఆ నారదుడు లోక కళ్యాణం కోసం తగులు పెట్టాడు. ఈ నారదుడు మనవరాలి పెళ్లి కోసం, కూతురు కాపురం సర్దిద్దడం కోసం తాపత్రయపడుతున్నాడు. నా కూతురికి ఈ బడుద్దాయితో పెళ్ళా? పెళ్లి గురించి నీకేం తెలుసు? మా మావయ్యతో 6 నెలలు కాపురం చేసి ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయినట్లు వదిలేసి వెళ్ళిపోయా. నార్మల్. అదే మాట నేనంటే? శభాషరా మనవడా, ఇంతకాలం దీని మొగుడు, తండ్రి, తోడబుట్టినవాడు దీని నోరు ముయ్యించలేకపోయారు. అందుకే నోరు పారేసుకుని బతుకుతాము. మాధురి మెళ్ళో 3 ముళ్ళు పడ్డ మరుక్షణం ఆ నోరు మూత పడుతున్నామమ్మా. కలలు కంటున్నావా? ఏమి ఇంకా నిలబడ్డావు? ఆగు కలెక్టరత్త, ఏ చేతులతో మాధురిని లాక్కెళ్తున్నావో అదే చేతులతో మాధురిని నన్ను ఆశీర్వదించేలా చేస్తాను. ఛాలెంజ్ చేస్తున్నావా? నా మనవడి తరపున నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఏనాటికైనా సరే నీ కూతురికి నా మనవడే మొగుడు. ఇరువు మనవడు, ఏంటి వేళ ప్రత్యేకంగా పిలిచి మందు తాగిస్తున్నావు? ఏం లేదు తాతయ్య, మీ ఇంట్లో 3 మెంబర్లు ఉన్నారు కదా. అవును, నేను, నా కూతురు, దాని కూతురు. మాధురికి నన్ను చేసుకోవడం ఇష్టం లేదు. మీ అత్తయ్యకి ఇష్టమే కదరా? మరి నీకు? నాకు. వేసే తాతయ్య, నీ ఓటేసాయి, నాకు మెజారిటీ వస్తుంది. మా పెళ్లి చేస్తే నీతో రోజు ఇలా తాగిస్తా. రామలింగం, ఏమిటి అలా చూస్తావు? నేను మందు చేశాను. పాపం నీ మనోడు నీ చేత మందు తాగిస్తున్నాడు కదా, ఓ రహస్యం చెప్పకూడదు. చెప్పే రామలింగం, చెప్పమంటే చెప్పి ఓ పని అయిపోతుందా? ఒరే మనవడా, మీ అత్తయ్య ఈ పెళ్లికి ఒప్పుకోదురా. ఎందుకని? ఎందుకంటే చెప్పి చెప్పేస్తాను. మీ నాన్న మీ అమ్మని మర్డర్ చేశాడు కనుక. మా నాన్న ఊళ్ళో వాళ్ళని అనుకున్నాను, ఇంట్లో వాళ్ళని కూడా మర్డర్ చేస్తాడనమాట. ఎందుకు చంపాడు తాతయ్య? అనుమానం. ఏమని మనం? నీ బాబు హైట్ ఎంత? 5 అడుగులు. నీ హైట్ 6 అడుగులు. నీ బాబు రంగు ఎరుపు. నీ రంగు నలుపు. మరి అక్కడే ఉందిరా, నువ్వు అర్థం చేసుకుంటేనా? నువ్వు ఇంతకాలం బతుకున్నావంటే నీ అదృష్టం అన్నమాట. అమ్మ నా పుట్టినాన్న, మా అమ్మని చంపింది నువ్వే అనమాట. యారా శోభనం పెళ్లి కొడుకులాగా సెంటు కొడుతున్నావేంటి కథ? ఆ మాటలేంటి? లేకపోతే ఏమిట్రా, అదేమో దాని కూతురు ఎవడికో ఇచ్చి పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేసింది, నువ్వేమో ఇక్కడ సెంటు కొట్టుకుంటున్నావు. ఏం చేయమంటావు? అత్త కొంపకెళ్ళి మరదల్ని గదిలోకి లాక్కెళ్ళమంటావా? అది కాదురా అయ్యా, ఆ పిల్లను ఒక్కసారి మనం ఊరు తీసుకెళ్ళి మీ మావయ్యకి చూపిస్తే సంతోషిస్తాడురా నా బిడ్డ. అంతే కదా, ఇప్పుడే తీసుకెళ్తాను. ఒక్క నిమిషం ఉండు. ఇంకా ఏంటి షోకు? అప్పుడు ఆ ప్రవరాఖ్యుడు హిమాలయ పర్వతాలకు చేరి దారి తెలియక దిక్కు తోచక గొంతెత్తి బిగ్గరగా, ఏది
ఏది గతి నాకు దేవా ఎన్నాళ్ళి గతి నాకు దేవా ఎవర్రా నా వెనక రాయిచ్చు కొట్టింది? మేం కాదు సార్, అటు ఎవరో గర్ల్స్ కొట్టారు. ఏమమ్మా? మేం కాస్త అటు పక్క ఎవరో జెంట్స్ కొట్టుంటారు. ఎవరో గర్ల్స్ కొట్టారు. కాస్త జెంట్స్. కాస్త జెంట్స్. కాదు. కాదు. ఇంకోసారి చెప్పు అమ్మా, ఏంటి? తొందర కానివ్వండి, వంగ తోటలో కలుపు కూడా తీయాలి. మావయ్య, మావయ్య, ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా? ఏదే? ఎవరో ఊహించుకో. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఉంటుంది. అంతేకాదు, నీ ప్రేమకు నోచుకోని అమ్మాయి మీ అమ్మాయి. అమ్మ తప్పు చేస్తే నన్నెందుకు శిక్షించావు నాన్న? కన్న తండ్రి ప్రేమకు ఎందుకు దూరం చేసావు నాన్న? చెప్పు నాన్న. నాన్న, నిన్ను చూడగానే నేనెంత ఆనందపడ్డానో తెలుసా? మాధురి చెప్పేదంతా నిజం మావయ్య. అర్థమైందిరా. ఈ ఇంటి గుమ్మంలోకి, ఈ తండ్రి గుండెల్లోకి రావటానికి కనీసం నా కూతురైనా ప్రయత్నిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. అవునమ్మా. నాన్న, అయ్యో మమ్మీ వచ్చేసినట్టుంది. ప్రైవేట్ క్లాస్ ఉంది, అందుకే లేట్ అయినా చెప్పు. ఏ మాధురి, ఒకటి మిస్ అయ్యా. ఏమిటది? కిస్. ఓ బావా. రంగయ్య, గోపి ఇద్దరు ఎక్కడ ఉన్నారా? పెళ్లి వాళ్ళు వచ్చే టైం వెళ్ళండి అయ్యా. లక్ష్మి, వంటిట్లో కాఫీలు టిఫిన్ రెడీ అయ్యేలేదు చూడు. మధు ఏది? మధు, ఏమిటమ్మా ఈ అడావిడి? పెళ్లి చూపులు. ఎవరికి? మధుకి. మాట మాత్రమే చెప్పలేదే. చెబితే చెడిపోతుందని. మమ్మీ, ఈ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదు. నువ్వు ఆ జులాయితో తిరగడం కూడా నాకు ఇష్టం లేదు. నేను బావని ప్రేమించాను. తల్లిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బట్టలు మార్చుకుంటా. ఇంకో అరగంటలో వాళ్ళు వస్తున్నారు. తాతయ్య, ఈ పెళ్లి చూపులు ఆపలేవా? ఆపుతానమ్మా. ఇటువంటి శుభకార్యాలు జరగొట్టడానికి ఒకడు ఉన్నాడు. ఎవరు తాతయ్య? ఐరన్లకి శాస్త్రని, వాడు పాదం పెట్టానంటే చాలు, ఎటువంటి శుభకార్యాలైనా పొద్దు నుంచి ఇదే పని చేస్తున్నారు. త్వరగా ఏంట్రా ఇంకా ఎలా ఉన్నావు? ఊళ్ళో పెళ్లికి కుక్కలు ఆడావిడని ఆ ఇంట్లో పెళ్లి చూపులకి మనం ఎందుకంటే ఎగసుకెళ్తాం? వెళ్ళకపోతే ఎక్స్పర్ట్ కింద లెక్కేస్తారా? వెళ్తే సిగ్గులో వాళ్ళ కింద లెక్కారు. అబ్బా, ఆ సంబంధం కుదిరినా దాన్ని పెళ్లి చేసుకున్నది నువ్వేరా? నేనా? వాడు మాధుని పెళ్లి చేసుకోగానే మన పద్ధతిలో వాడిని గుర్తించేద్దాం. శోభనానికి ముందా తర్వాత? ముందేరా. ఎలాగో ఆ సచ్చినోడు ఆస్తి మాధురికి వస్తుంది. మాధుని నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, 2 ఆస్తులు మనకే. నాన్న, నేను నిజంగా నీ సొంత కొడుకుని అయితే ఇలా సెకండ్ హ్యాండ్లీ థర్డ్ హ్యాండ్లీ చేసుకోమని చెప్పాడుగా. ఓరు ముద్ద నష్టపోడా, ఎంతసేపు ముసలోడు మాట పట్టుకుని ఎలాడతావు గానీ నా మాట వినిపించుకోవారా? నువ్వు నిజంగా నా కొడుకోరా. నీకు ఈ అడ్డమాన ఆస్తులు కలిసి వస్తాయని ఈ సెకండ్ హ్యాండ్ అయినా ఇచ్చా. అంతేనంటావా? అంతే పద. వచ్చారా? ఏమిటి వెధవది కాస్త ఆలస్యమైనట్టు? ఏమీ ఆలస్యం కాలేదు, రండి రండి. అదిగో ఏకాంబరం గారు కూడా వచ్చేసారు. దా తమ్ముడు, మా తమ్ముడు ఏకాంబరం. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను ఈయన కొడుకునండి. అలాగా, చాలా సంతోషం. నేను చెప్తున్నాను కాదు గాని మా కోడలి పిల్లకి చాలా స్వతంత్ర భావాలు ఉన్నాయండి. అయినా మీకు నచ్చుతుంది అనుకోండి. మొగుడు గొప్ప పిల్లం తక్కువ అంటే మాత్రం మా అమ్మాయి ఒప్పుకోదండి. అయినా మీకు నచ్చుతుంది అనుకోండి. తమ్ముడు, ఇప్పుడు మాట్లాడవలసింది ఆ విషయాల గురించి కాదు, లాంఛనాల గురించి. కట్నం తీసుకునే అబ్బాయిని నేను పెళ్లి చేసుకోను. చూడండి, నాది కూడా మా అమ్మలాగే సేమ్ క్యారెక్టర్. ఇల్లరికానికి రాలేదన్న పాయింట్ మీదే మా అమ్మ మా నాన్నని వదిలేసింది. పెళ్ళయ్యాక గొడవలు ఎందుకని ముందే చెప్తున్నాను. ఇల్లరికానికి వస్తేనే మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను. మాధురి,
నీ జీవితంలాగే నా జీవితం కూడా అశోకవనంలో సీతలాగవడం నాకు ఇష్టం లేదు మమ్మీ. బాగా చెప్పావమ్మా. మొగుడిని వదిలేయడం మా వంశానికి బాగా కలిసి వచ్చింది. పైగా మొగుడిని వదిలేసాకనే మా అమ్మాయి కలెక్టర్ అయింది. ఏమయ్యా పంతులు, కలెక్టర్ గారు భర్త ఎక్కడున్నారంటే విదేశాల్లో ఉన్నారని చెప్పావే, ఏమిటిది? అయ్యా అన్ని అబద్ధాలు అడిగి పెళ్లి చేయమన్నారు, అందుకనే ఒక్కటి అలా వదిలా. ఓ అలాగా, మేము ఈ సంబంధాన్ని అలాగే వదిలేస్తాం. లేవండి. చూడండి కలెక్టర్ గారు, మా అబ్బాయితో కాపురం చేసే అమ్మాయి కోసం వెతుకుతున్నాం కానీ ఇలా రూల్స్ తో కాపురం చేసే అమ్మాయి కోసం కాదు. ఇదంతా నీ ట్రైనింగే కదా? ఆ ట్రైనింగ్ కూతురు చెప్పలేను అని మనవరాలు చెప్తున్నా. ఏళ్ళు రాగానే సరికాదు బుద్ధి. అయ్యా ఈ సంబంధం 100% చెడిపోయేట్టేగా. 200% చెడిపోయినట్టే. ఇక నువ్వు వెళ్ళరా. మళ్ళీ ఇలా చెడిపోవాల్సిన సంబంధం వస్తే నిన్నే పిలుస్తాను. వెళ్ళరా. అలాగే వస్తాను. అక్కయ్య ఏంటక్కయ్య ఊరికే జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడతావు? జరగవలసింది నేను ఆలోచించానుగా. ఈ ప్రేమలు దోమలు మనుషులు దగ్గరుండని చెప్పే ఒక 4 రోజులు మధుని ఏ ఊటీకో కొడైకెనాల్కో పంపించావు అనుకో, అక్కడ వాతావరణంతో పాటు దాని మనసులో కూడా మార్పు రావచ్చు. ఏమంటావు? అంత దూరం ఏం పర్లేదక్క, తోడుగా మన కాలి నుంచి పంపిస్తానుగా. సరే నీ ఇష్టం తమ్ముడు. అమ్మో అమ్మో, నా వల్ల కాదు. నేను దాన్ని తీసుకెళ్ళని తెలిస్తే వాడు నన్ను చెప్పుకోవాలని జరుగుతుంటాడు. అది కాదురా. నేను నీ కొడుకును కదా డౌట్తున్నాగా, నన్ను వాడి చేతిలో ఫినిష్ చేద్దాం ప్లాన్ చేసావు. ఓరి నీ చచ్చిపోయినమ్మ కడుపు మాడా, నీ చెప్పేది వినరా. మాధుర్ని వల్ల వేసుకోవడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదురా. నానా, అసలు నేను మాధురిని ఎందుకు వల్లేసుకోవాలి? ఇలా వేస్తే అలా పొలం అని వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉంటుందిరా భోషాను. అదే మాధురి అనుకో, దాని అమ్మ కలెక్టర్ ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ లెవెల్లో మన సారా కాంట్రాక్ట్ ఉపయోగపడుతుంది. రామాపురంలో దాని బాబుకి 100 ఎకరాల మాగాను ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది, డబ్బు ఉంది, బోళ్ళంత బంగారం ఉంది. ఇవన్నీ నీకే కదరా పిచ్చనా కొడక. సరే సర్లే, ఈ మాత్రం ఎవడనేస్తాడు నాకు. ఏంటి నీకా? ఎప్పుడన్నా నీ ముఖం అర్థంలో చూసుకున్నారా? నా ఫేస్కే ఏమైనా బ్యాడ్ వస్తే నీ వల్లే వస్తుంది. అదేట్రా? మా అమ్మని చెప్పాను అదో పేరు ఎట్టాగా నీకుందా? రేపు నా పెళ్ళైతే నేను నా పెళ్ళని చంపుతాను, అదో పేరు నాకు వస్తుంది. నీ సొల్లు కబుర్లు ఆఫ్ చేసి బయలుదేరడానికి రెడీ అవ్వు. ఏంటి నిన్ను కాళ్ళని ఊటీకి పంపిస్తుందా? అవును తాతయ్య, నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు. ఇదిగో నీకేం భయం లేదు, ధైర్యంగా వెళ్ళిరా, నేనున్నానుగా. రై, ఎందుకురా కార్ ఆపారు? చెక్ పోస్ట్ ఉంది గురు. చెక్ పోస్టా? ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు లేదే. ఎరా, నాకు తెలియకుండానే నా కాబోయే పెళ్ళాన్ని ఊరు దాటిస్తావా? చిరిగిపోద్ది. రై, చూస్తారేంట్రా? వేసేనండి. ఎక్కడికి బావా? రా చెప్తాను, ముందెక్కు, పనుంది.
దుప్పట్లో గాలి చప్పట్లో వాన దుప్పట్లో గాలి చప్పట్లో సూర్యుడు చల్లని నాయుడు వేడకి పించాలు విప్పింది మంచాలు కోరింది గిల్లిగిచ్చి అల్లి పిచ్చి జల్లు కొట్టింది ఒళ్ళో తల్లో మెల్లో జల్లో మంట పెట్టింది మోహాలెన్నో మేఘాలల్లి మూసుకొస్తుంటే దాహాలన్నీ అంటే తీరేనమ్మా గాలి వాన నువ్వు నేనై కమ్ముకొస్తుంటే నాలో జోరు నీలో నీరు నీకేనమ్మా నీవింత కోణాలు వానమ్మ బాణాలు తాకే వేళల్లో నా కన్ని ప్రాణాలు నీ మీద వాణిలు చేసే వేళల్లో కరిగిపో ఆషాఢ మేఘాల కవింతలో తడుముకో నాచని ఏముంది తుళ్ళింతలో నీలేత అందాలు నా సొంత లాభాలు లాగించిన ఇప్పుడే గిల్లి గెచ్చి అల్లి బుచ్చి జల్లు కొట్టింది ఒళ్ళు తళ్ళు మెళ్ళు జళ్ళు మంట పెట్టింది సందెల్లో నా ఒళ్ళు ఒళ్ళు సంధికొస్తుంటే నేరాలేసి నేరాలెన్నో చెయ్యాలమ్మా చల్లగాలి కౌగిట్లో నా చచ్చిపోతుంటే వత్తిళ్ళమ్మ తిరణాలింకా సాగాలమ్మా ఊరించ వస్తావు ఊగించిపోతావు ఫియాల బుల్లోడా కళ్ళేమో మూసేసి కానివ్వమంటావు పిల్లడి పుల్లమ్మ చిలిపిగా శ్రీమన్మథ తారలాలించుకో చినుకురా చీరమ్మని పుట్ట జాడించుకో పాడమ్మ పాటలు ఉయ్యారి రాగాలు నేర్పించనా పిల్లడు గిల్లిగిచ్చి అల్లి బుచ్చి జల్లు కొట్టింది ఒళ్ళు తళ్ళు మెళ్ళు జళ్ళు మంట పెట్టింది వాన దుప్పట్లో గాలి చప్పట్లో వాన దుప్పట్లో గాలి చప్పట్లో సూర్యుడు చల్లారి నాయుడు వేడకి పించాలు విప్పింది మంచాలు కోరింది గిల్లిగిచ్చి అల్లి బుచ్చి జల్లు కొట్టింది ఒళ్ళో తల్లో మెల్లో జల్లో మంట పెట్టింది చెప్పండి ఎద్దులా నిలబడి చూస్తారేంట్రా కారు లోపల జరుగుతుంది చూడండి రా తప్పు గురు కారులో ఏదో సృష్టి కార్యం జరుగుతున్నట్టుంది పాపం గురు మధు ఏం జరిగింది నిజం చెప్పు ఏం జరగలేదమ్మా ఏమీ జరగకపోతే నీకు ఒళ్ళంతా చెమట ఎందుకు పెట్టా కార్ డోర్స్ మూసేసి అద్దాలు ఎత్తేస్తే చెమటలు పట్టవా నిజం చెప్పు ఏం జరిగింది అబ్బా ఏం జరగలేదని చెప్తుంటే ఎందుకు ఇలా హింసిస్తారు అత్తయ్య దాని మాటలు నమ్మద్దు అన్ని అబద్ధాలే ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది ఓరి పిచ్చ నా కొడక పెళ్లి చేసుకోబోయేవాడివి నువ్వే అలర్ చేసుకుంటావేరా నేనా చిచ్చే అదే నీ సొంత కొడుకు ఇలా అంటావా ఓరి నీ అమ్మ కడుపు మాడ నిజంగా నువ్వు నాకు పుట్టిన కొడుకువేరా ఆ ముసలోడు ఏదో చెప్పి నీ బుర్ర చెడగొట్టాడురా మరైతే ఈ హైటు ఈ రంగు మీ అమ్మ ఎత్తుగా నల్లగా ఉండేదిరా తింగర్ నా కొడక ఓహో ఆఫ్రికన్ టైపా కాదు అన్నమంటాయి పద పద. ఏంటే నీకు రుద్దుతున్నారా ఎకరం ఉంది ఏం రుద్దుతావు అలసిపోతావు నేనేం అలసిపోనులే ఒరే అయ్యా ఉమ్, కారులో ఏం జరిగింది ఏం జరగలేదు
ఏం జరగలేదా? బా ఏం జరగలేదని చెప్తున్నానుగా. నీ చెప్పి నువ్వే రుద్దుకో. చచ్చినాడా అని. అదేమిట్రా మరి కొంచెం కూరేసి తింటున్నావు? చాలే. ఎరా అయ్యా, అయ్యో. పిచ్చి నాన్న. యారా అయ్యా, ఉమ్. కారులో నిజంగా ఏమీ జరగలా? బా ఏం జరగలేదు ఎన్నిసార్లు చెప్పాలి? బండు సచ్చినాడా. ఏమీ జరగనప్పుడు పెరిగేందుకు రా, మజ్జిగ వేసుకు తిను. ఆ? ఏంటి మళ్ళీ వచ్చావు? ఏం లేదురా, ఊరంతా తిరిగి వచ్చావు కదా, కాళ్ళెంత నొప్పికున్నాయో పిసుకుదామని. ఒరే అయ్యా, ఉమ్. ఊళ్ళో జనమంతా కారులో ఏదో జరిగిందనుకుంటున్నారు. ఏం జరగలేదా? ఈ ముసలిది జరిగిందని చెప్పేదాకా వదిలేటట్లేదు. జరిగింది. ఆ? అవును, అదే జరిగింది. నాయన నా బంగారమే, ఈ మాట నాతో చెప్తాకు సిగ్గుపడతావేంట్రా? ఇక చూసుకో. సుత్తి కేసు. కౌన్ హై? నీ అమ్మకి అత్త. అమ్మగారి ఇంటర్వ్యూ కార్డులు ఎవరిని చూడారమ్మా? నే చెప్పే విషయం విన్నాక ఇవాళ నుంచి మీ అమ్మగారు నా ఇంటర్వ్యూ కోసం తిరుగుతురా. పేడత మొఖం వాడు. అమ్మగారు, అమ్మగారు, మనవరాలా? ఏమే మనవరాలా? మనవరాలా? ఎవరిని అడిగి లోపలికి వచ్చారు? అడిగి రావటానికి ఇదేమైనా ప్రధానమంత్రి ఇల్లా? అయినా నేను వచ్చింది నీ కోసం కాదు, నా మనవరాల కోసం. ఏమే మనవరాలా? నానమ్మా, నా పిచ్చి తల్లి, బాగున్నావా అమ్మా? నా ఆశలన్నీ అడుగంటించావు కదే. మీ ముత్తాత, తాత, మీ నాన్న ఇంతమంది ముచ్చటగా మొదటి రాత్రి జరుపుకున్న ఆ పందిరి మంచం మీద అత్తరు చల్లి మల్లెపూలు పోసి ఎంతో ఘనంగా జరిపించాలనుకున్నాను మీ శోభను. మీరేమో పుసిక్కిన కారులో కానిచ్చేశారు. నాన్ సెన్స్. ఎవరు చెప్పారు మీకు? కారు తలుపు మూసిన నా మనవడు చెప్పాడు. తలుపు తీసుకొచ్చిన నీ కూతురు చెప్పలేదా? సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. అక్కడ గ్రహచారం తప్పినా ఇక్కడ ఆచారం తప్పకూడదనే కాసు తీసుకొచ్చాను. అదేనే శోభనం గదిలో మొగుడు పెళ్ళాం కొంగు కడతాడు బంగారు కాసు, అది అన్నమాట. మీ మనవడి మీద మీరు తెచ్చిన కాసు బంగారం మీద మీకెంత నమ్మకం ఉందో, బంగారం లాంటి నా కూతురు మీద కూడా నాకంత నమ్మకం ఉంది. అలాంటి పొరపాటు పనులు ఎప్పుడు చేయదు. చాదస్తాలు మాని బయటకు వెళ్ళండి. మా చాదస్తాలుగానే ఉంటాయమ్మా. నీ కూతురు మీద నీకెంత నమ్మకం ఉందో నా మనవడి మాట మీద కూడా నాకు అంతే నమ్మకం ఉంది. ఏది ఏమైనా సాంప్రదాయ సిద్ధంగా నేను చెయ్యాల్సింది చేస్తున్నాను. ఇదిగో చూడు, ఇవాళ నుంచి ఇది నీ కూతురే కాదు, నా మనోడు పెళ్ళాం కూడా. అనే కోడి కూత మానేసి ఆ పైన నేను కూయనా అంటదే, ఆమెలా అంటదే కోడి పిల్ల. కుయ్యి కుయ్యంగానే కోడి కూత మానేసి ఆ పైన నేను. ఇంత వయసు వచ్చినా మీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. అహంకారం దిగి వచ్చావు అనుకున్నాను, కారు మాత్రమే దిగావన్నమాట. మీకేదైనా కడుపు మంట ఉంటే నా మీద తెచ్చుకోండి, నన్ను సాధించండి. సాధించడానికి నువ్వేమైనా తెలుగు గంగవా? సాగుకు పనికిరాని సాగరానివి. భాస్కరరావు గారు, భర్తను పేరు పెట్టి పిలిచే ఆచారం హిమాలయాలకు అవతల, యువతల కాదు. హిమాలయంలా ఎదిగిపోతున్న నన్ను చూసి ఓర్వలేక నా కూతురిని నా నుంచి దూరం చెయ్యాలని చూస్తే. నీ కూతురు కాదు, మన కూతురు. మన కూతురని మీరు అనుకుంటే ఎందుకు పనికిరాని ఆ సన్నాసి గారితో? రాజు సన్నాసి కాదు, రౌడీలా రోడ్ల మీద పడి కొట్టుకోవటంలోనా, జులైలా అమ్మాయిల వెంట పడి ఏడిపించట్లోనా దేల్ల సమర్థుడు? పేదల కోసం దెబ్బలాడిన వాడిని రౌడీ అనరు, పెళ్ళాన్ని చేసుకోవడానికి వెంటబడ్డ వాడిని జులాయి అనరు. మేనల్లుడని మీరెంత వెనకేసుకొచ్చినా వాడి కలెక్టర్ కౌశల్యాదేవికి అల్లుడు కాలేడు. నాలా నా కూతురు జీవితాన్ని కూడా నాశనం కానివ్వను. నీకు ఇష్టం లేకపోయినా మాధురికి ఇష్టమైన రాజే దాని మొగుడు అవుతాడు. జ్యోతిష్యం చెప్తున్నారా? భవిష్యత్తు చెప్తున్నాను. నో, నెవర్. ఐ యామ్ ది ఓన్లీ పర్సన్ టు డిసైడ్ మై డాటర్స్ ఫేట్. వెయిట్ ఫర్ ది వెడ్డింగ్ కార్డ్. అబ్బో, దానికంత ఇంగ్లీష్ అక్కర్లా. పెళ్లి చేద్దాం నువ్వు ఇంగ్లీష్ లో అనుకున్నా జరిపించడానికి తెలుగు పంచాంగం ఒప్పుకోదు.
2 నెలల వరకు మూడం ఏ శుభకార్యం చేయకూడదు. మీరేంటికే పని మానేశారు? కానివ్వండి. కుయి కుయంగానే కోడి కూత మానేసి ఆ పైన నేను. బావా ఉమ్, మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? 2 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవంట. ఏ శాస్త్రాల్లో మన పెద్దోళ్ళు అలాంటి ఫిట్టింగ్ పెట్టారు. అదేంటి బావా, ఇలాంటి ఫిట్టింగ్లు వయసు అయిపోయిన వాళ్ళ షష్టి పూర్తులకు పెట్టుకుంటే పర్వాలేదు కానీ మనలాంటి ఉడుకు వయసులో ఉన్న వాళ్ళ పెళ్ళిళ్ళకి పెడితే ఏమైపోతాం చెప్పు? ఏంటి చాలా స్పీడ్ గా ఉన్నావు? పెళ్ళిడొచ్చింది, కోరికలతో ఉన్నాను, కోక కట్టుకున్నాను, స్పీడ్ ఉండదా? కోకరికం బుక్కలతో ముద్దరికం చుక్కలతో చుట్టరికం పూల దుకాణం. కోతిరకం బావరికం నీలిరకం మేనరికం అల్లరితో ఇల్లరికం సోకుల బేరం. సందపడే వేళ సంపంగి దుమారం. కంటపడే వేళ కౌగిళ్ళ పలారం. కొత్త రకం కోకరికం బుక్కలతో ముద్దరికం చుక్కలతో చుట్టరికం పూల దుకాణం. కోతిరకం బావరికం నీలిరకం మేనరికం అల్లరితో ఇల్లరికం సోకుల బేరం. చిలకే కొట్టని పండు దొరికే నీ చెంప అలకే ఎర్రగ పండు కొరికే వేళల్లో. కత్తలు మత్తలు ఉన్న కమ్మని కళ్ళల్లో మెత్తగా చిత్తవుతున్న అమ్మని గిల్లుల్లో. నీ గాలంటే తంటాలోన ఆగాలంటే ఎట్టాగమ్మో. పగటిలో పసకలే పడకలో కుదురు చెరిపి కుదుపుతుంటే కొత్త రకం కోకరికం బుక్కలతో ముద్దరికం చుక్కలతో చుట్టరికం పూల దుకాణం. కోతిరకం బావరికం నీలిరకం మేనరికం అల్లరితో ఇల్లరికం సోకుల బేరం. పెదవి నొక్కినవాడు పెనవేశాడమ్మా, ఎదపై నెక్కిన నాడే అది దోచాడమ్మా. ఎత్తులే గుత్తులు వేసే అప్పని సోకుళ్ళు ఎన్నని ఎత్తుకుపోను వంపుల సొంపుల్లో. మాటల్లోనా మోమోటాలు మళ్ళీ జాజి పోరాటాలు. చిటికలే మెటికలై పుటకలో చిగురు బలపు రగులుతుంటే ఓ కొత్త రకం కోకరికం బుక్కలతో ముద్దరికం చుక్కలతో చుట్టరికం పూల దుకాణం. కోతిరకం బావరికం నీలిరకం మేనరికం అల్లరితో ఇల్లరికం సోకుల బేరం. సందపడే వేళ సంపంగి దుమారం. కంటపడే వేళ కౌగిళ్ళ పలారం. ఓ
రామాపురం గ్రామ పంచాయతీ నుంచి ఇన్విటేషన్ కార్డు వచ్చింది. మేడం, మీరు ఆ ఫంక్షన్ తప్పకుండా అటెండ్ కావాలి. వాట్ డు యు మీన్? ఆ సభకు ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ మినిస్టర్ వస్తున్నారు. ఐ సీ. మినిస్టర్ గారి టూర్ ప్రోగ్రామ్ మనకు అడ్వాన్స్ గా రాలేదా? అది కూడా ఇన్విటేషన్ తో పాటు వచ్చింది మేడం. ఇస్ ఇట్? ఎస్ మేడం. ఓకే, మేక్ నెసెసరీ అరేంజ్మెంట్స్. అలాగే మేడం. మై గాడ్. నా ప్రజలందరికీ దండాలు. బెదరు భాస్కర్ రావు ఉత్తమ సర్పంచ్ బహుమతి గెలుచుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది. మరి ఏ బెదరన్నాడో నాకు తెలవదు కానీ ప్రతి మగాడి ఇదే వెనకాల ఒక ఆడది ఉంటుందంట. మరి మన బెదరక ఆడది ముందుందో వెనకుందో నాకు తెలియదు. ఆ ఆడకూతురికి నా జోహార్. ఇప్పుడు ఈ మెడలు అందుకోబోయే ముందు మన బెదర భాస్కర్ రావు మాట్లాడతాడు. బెదర, అందరికీ నమస్కారం. మంత్రి గారు చెప్పింది నిజం. నా ఈ విజయం వెనుక నా భార్య ఉంది. నాతో 7 అడుగులు వేసి సంవత్సరం కాపురం చేశాక 8వ అడుగేసి నా జీవితంలోంచి వెళ్ళిపోయింది. ఇది జరిగి 18 సంవత్సరాలైంది. నిజానికి నేను నా భార్యతో కాపురం చేస్తుంటే కుటుంబం కోసం స్వార్థపరుణయ్యేవాడిని. కానీ ఇప్పుడు గ్రామానికి సేవకుండయ్యాను. ఈ రోజు ఈ సత్కారం పొందగలుగుతున్నాను. కాబట్టి ఈ విజయం నా భార్యదే. ఆవిడెవరో కాదు, ఈ సభలోనే వేదిక మీద కూర్చున్న జిల్లా కలెక్టర్ కౌశల్యాదేవి. ఎట్టెట్టా కలెక్టమ్మ గారు మన బెదరు భార్య. అయితే ఈ మెడల్ నేనేస్తే బాగుంటుంది. ఆవిడ చేతులతోనే వెయ్యాలి. వెయ్యమ్మా. సభకు నమస్కారం. ఉత్తమ గ్రామ సర్పంచ్గా బహుమతి పొందిన శ్రీ భాస్కర్ రావు గారు వారు గ్రామ సేవ చేయడానికి కారణం ఆయన వెనక ఉన్న నేను అన్నారు. నిజానికి నేను ఈ రోజున కలెక్టర్ గా మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం వారి విశాల హృదయం. ఆయన నన్ను బాగా చదివించి గొప్పదాన్ని చేసి ఈ రోజున మీ ముందు కలెక్టర్ గా నిలబెట్టారు. అంతేకాదు, వారు గ్రామానికి మాత్రమే సేవ చేస్తూ నాకు జిల్లా మొత్తానికి సేవ చేసేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించారు. ఆయనే గనక స్వార్థపరుడై ఉంటే నేనొక సాధారణ గృహిణిగా ఉండిపోయేదాన్ని, పిల్లలకు తల్లిగా మిగిలిపోయేదాన్ని. కనుక ఈ విజయం ఎవరిది? మగాడి వెనుకున్న ఒక ఆడదానిదా? ఆడదాని వెనుకున్న ఒక మగాడిదా? మేనర్స్ లేని మేనల్లుడు, అక్షర జ్ఞానం లేని నీకు కలెక్టర్తో పోటీయా? ఏమైతేనే మావయ్య మెడలో నీ చేత పతకం వేయించానుగా. మీ మావయ్య మెడలో నేను 2వ వేశానురా. కానీ మాధురి మెడలో నువ్వు మొదటిసారి కూడా దండ వేయలేవు. ఎందుకంటే 24 గంటల్లో దానికి నిశ్చితార్థం జరిపిస్తాను. నీ అత్త చదువుకుంది. నీ గోపు మీద కొడితే దెబ్బ నాకు తగిలింది. మా ఇద్దరిని ఎలా కలపటం అన్న ఆలోచన మానేసి ముందు మీ ఇద్దరు ఎలా కలవాలో ఆలోచించుకో. కోతి కొబ్బరికాయ దొరికితే ఎక్కడ కొట్టుకోవాలో తెలియక చెప్ప మీద కొట్టుకున్నట్ట. అప్పుడు ఏమైంది తాతయ్య? చెప్ప చిట్టుకు ఊరుకుంది. కొబ్బరి చెప్ప కాదు, మోకాలు చెప్ప. నడమంతరం సిరి నరాల మీద పుండని ఇలా ఎగిరెగిరి పడే వాళ్ళకు అంతే గతి. ఓహో, నువ్వు అట్టొచ్చావా? ఏదో కథ చెప్తున్నావు అనుకున్నా. ఆహా,
ముసలాడితో ముచ్చటరా, ముహూర్తం టైం ఏంద్రా? కన్యావరవాన్ నిశ్చయం కరిష్యే దేవీం వాచవదనయంత దేవాస్తాం విశ్వరూపా పచవో వదంతే సానో మంత్రేషవోజ్జంతుహారాధేరువాగస్నానుపతుష్టుతైతో శుభహోత్తోస్తుత్యను గృహంతో. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. అక్కయ్య వాచా దత్తామయా కన్యా పుత్రార్థం స్వీకృతా త్వయా కన్యా అవలోకన. ఏంటత్తా అలా తెల్లమొహం వేశావు? నీ కూతురు కక్కు కారణం ఏంటో తెలుసా? ఊరవతల మారుతి కారులో ఈ పెళ్లి కొడుకు సాక్షిగా పట్ట పగలు జరిగిన శోభనం. ఎంత చల్లటి వార్త చెప్పావయ్యా. అత్త, ఇప్పుడు తెలిసిందా నా సత్తా? ఇంకా నమ్మకం లేకపోతే నీ కూతురు నడుగు. సిగ్గుపడతావేం డార్లింగ్? నువ్వు అమ్మవి కాబోతున్నావని మీ అమ్మకి చెప్పు. 3వ నెల? అబద్ధం, నేను నమ్మను. నువ్వు నమ్మకపోతే నాకేంటంట? నాకు పుట్టబోయే బిడ్డకు నువ్వు తాతగా ఉండాలని మోజుగా ఉంటే నీ కొడుకే ఇచ్చి పెళ్లి చేసుకో. ఏమంటావు కలెక్టర్ అత్త? పిట్టపోరు పిల్లి తీర్చనంట. అత్త ఇంటి కల్లుడొస్తే మంట ఎందుకంట? పిట్టపోరు పిల్లి తీర్చనంట. అత్త ఇంటి కల్లుడొస్తే మంట ఎందుకంట? తీగలేనిదే పందిరెందుకు, తాడి తంతుకి తొందరెందుకు? అయ్యో రామా, చూడలేను అత్తగారి బాధ. ఏమా ధీమా, 3 నెలలు దాటిపోయి కన్నులు కనొచ్చి కన్నపై కక్కింది సౌండ్ విన్నదే. పిట్టపోరు పిల్లి తీర్చనంట. అత్త ఇంటి కల్లుడొస్తే మంట ఎందుకంట? అయ్యో పిట్టపోరు పిల్లి తీర్చనంట. అత్త ఇంటి కల్లుడొస్తే మంట ఎందుకంట? ఖర్చు ఎందుకు, క్రిమినల్ వేస్తది. సీమంతపు సీను పెట్టుకో, మోతగా ఉంటది. తండ్రేడని ఎవరు అడిగినా నీ కూతురు సిగ్గుపడదులే. నేనల్లుడి పవరు తెచ్చినా నీ పదవికి ముప్పు రాదులే. పట్టు చీర కట్టబెట్టి మల్లె పూలు చుట్టబెట్టి కుర్రదాన్ని సాగనంపవమ్ము. 6 నెలలు దాటినాక పండు లాంటి పిల్లవాణ్ణి ఎత్తుకొని ఘోరపాడవమ్మో. చెబుతా వినుకో ఇక నీ పని సరి. కథలు తెలుసుకున్నవే, కక్కింది సౌండ్ విన్నవే. పిట్టపోరు పిల్లి తీర్చనంట. అత్త ఇంటి కల్లుడొస్తే మంట ఎందుకంట? అరే పిట్టపోరు పిల్లి తీర్చనంట. అత్త ఇంటి కల్లుడొస్తే మంట ఎందుకంట? అధికారం ఎంత చూపినా ఆగదు గడ్డబిడ్డ. వ్యవహారం హద్దు మీరితే ఆపను చెడుగుడ. కాబోయే అమ్మ కమ్మవి, నా బిడ్డకి తాత భార్యవి. ఇకనైనా తీరు మార్చుకో, నీ కూతురి మేలు కోరుకు. ఎట్టెమంటే తెడ్డమంటున్నక్క దోసకాయలాగా రెచ్చిపోతే నేను ఒప్పనమ్మో. మెట్టినింటి గౌరవాన్ని మట్టి పాలు చేసి నువ్వు ఆడుతుంటే ముప్పు తప్పదమ్మో. చెబుతా వినుకో ఇక నీ పని సరి. తెలిసి మసలుకున్నవే, కక్కింది సౌండ్ విన్నవే. పిట్టపోరు పిల్లి తీర్చనంట.
అత్త ఇంటి కల్లుడుస్తే మంట ఎందుకంట అర్రె పిట్ట పోరు పిల్లి తీర్చనంట అత్త ఇంటి కల్లుడుస్తే మంట ఎందుకంట తీగలేనిదే పందిరెందుకు తాడి తంతుకి తొందరెందుకు అయ్యో రామా చూడలేను అత్తగారి బాధ ఏమాది 3 నెలలు దాటిపోయే కన్నులు తెరిచి కన్నపై చక్కింది సౌండ్ విన్నవే ఎవరిని చంపాలని వెళ్తున్నా? ఇంత చేసి నా పరువు తీసిన దాన్ని నేను బ్రతకనివ్వను. నీ పరువు తీసిందని నీ కూతుర్ని నువ్వు బ్రతకనివ్వకపోతే ఒకప్పుడు భర్తను వదిలేసి నా పరువు తీసిన నా కూతుర్ని నేనేం చేయాలి? చంపాలా నరకాల? అది అలా మారిపోవడానికి కారణం నువ్వు. నీ పంతాలతో పట్టింపులతో తండ్రిని కూతుర్ని వేరు చేశావు. నీ మూర్ఖత్వంతో అయిన వాళ్ళందరినీ వదులుకుని అనుబంధం అనురాగాల్ని మర్చిపోయి గుండెలేని బండరాయిలాగా మిగిలిపోయావు. నీ కూతురు నీ పరువు బజార్ని పెట్టిందని నువ్వు అనుకుంటే ఆ తప్పు దాంది కాదు, నీది. కొడుకు తప్పు చేసే తండ్రి తప్పు, కూతురు తప్పుదోవ పడితే తల్లి తప్పు. ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఒక కలెక్టర్గా కాకుండా కన్న తల్లిగా యోచించి ఒక నిర్ణయం తీసుకో. నాగరికత పెరిగిపోతున్న ఈ రోజుల్లో గ్రామం కంటే నగరమే ముఖ్యమని ఏదో ఒక రోజు మీరే నన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు అనుకుంటున్న అధికారం కంటే నువ్వు నిర్లక్ష్యం చేసే నీ వాళ్లే ముఖ్యమని, కలెక్టర్ పదవి కంటే కట్టుకున్నవాడే గొప్పని ఏదో ఒక రోజు తెలుసుకుని నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. ఏంటక్క అలా నిలబడిపోయావు? నేను ఉన్నాను గారా. అఖిలాండేశ్వర అత్తయ్య ఎవరు? అఖిలాండేశ్వర అత్తయ్య. ఓర్ నువ్వంట్రా ఏకాంబరం? నేనే అత్తయ్య. ఎప్పుడు రావటం? ఇప్పుడే అత్తయ్య. మా అక్కి కూడా వచ్చింది. బయట ఎందుకు నిలబడ్డాం? లోపలికి రమ్మను మనం. రాకే. అదే అత్తయ్య, మాధురి పెళ్లి విషయం మాట్లాడదామని. ఆవిడ గారికి నోరుందిగా, మధ్య నీ తడికి రాయబారం ఎందుకు? రాజు ఇంట్లో లేడా? ఏం కలెక్టర్ ఏంటి దారి తప్పొచ్చినట్టున్నావు? మాధురి నువ్వు ఒకరినొకరు ఎంతగా ఇష్టపడుతున్నారని నాకు నిజంగా తెలీదు. నేనొచ్చి కాసు బంగారం దాని కొంగును కట్టినప్పుడైనా తెలుసుకోలేదా? తెలుసుకున్నాను కనుకే ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామని అడగడానికి వచ్చాను. మాకేం అభ్యంతరం లేదు. మేమెప్పుడు నువ్వు కావాలని అనుకున్నాం. నువ్వే మమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయావు. అబ్బాయి గుడి దగ్గర ఉన్నాడు, పిలిపిస్తాను. అరే రాజు, నువ్వు ఉండమ్మమ్మా. అత్త కూతురు మెళ్ళలో నేను తాళి కట్టాలంటే నేనడిగే కట్నం ఇవ్వాలి. కట్నం? మా కలెక్టర్ కట్నంతో పొలకే వెళ్ళిపోదాం. నువ్వు ఉండు తమ్ముడు. ఏం కావాలయ్యా నీకు? అడిగింది ఇస్తావా? ఇస్తాను. కన్యాదానం కావాలి. నువ్వు మావయ్య పీటల మీద కూర్చుని నా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తేనే నే మాధురి మెళ్ళలో తాళి కడతాను. అదే నాకు కావలసిన కట్నం. అర్థమైందా? ఏమిట్రా ఇట్టా చేశావు? మంచి పని చేసావు అత్తయ్య. ఆడికి అవకాశం వచ్చింది కదా అని జిల్లా కలెక్టర్ నిన్ను కాలుబేరం రమ్మంటాడా? డ్రైవర్ రైట్కి పోనీ. అదేంటక్కయ్య, మనం వెళ్ళాల్సింది లెఫ్ట్కి కదా, ఇటు ఎక్కడికి? గుడికి. నీ పిచ్చి గాని గుళ్ళో దేవుని ముక్కునంత మాత్రాన మాధురు మనసు మారుతుందంటావా? నేను వెళ్ళేది గుళ్ళో దేవుడి కోసం కాదు. మరి మాధురి, మాధురి, రామలింగం
నీ మనవడికి ఆ కడుపు రాసి చెప్పేయకూడదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? చెప్పే రామలింగం, చెప్పి. మనోడా ముందే పోయింది అదయ్య. నేను తట్టుకోలేనురా. కడుపురా, కడుపు. కడుపుకి ఏమైంది అదయ్య? ఈ కడుపు కాదురా, ఆ కడుపు, మొదలు కడుపు. బాధపడక తాతయ్య, అది మీ పరువు తీసేసింది. నీ బొంద తీసింది నా పరువు కాదురా, నీ మెదడు తినేసింది. దాని కడుపు లేదు, కాకరకాయ లేదు. 3 నెలల కడుపు అని దాంట్లో అబద్ధం ఆడించావు. బాబు తాను చెప్పినట్టు చేస్తావు. కూతురు పెళ్లి కోసం అక్కయ్య నిజంగానే మొగుడు కాలు పట్టించుకుంటుందా? శ్రీరామచంద్ర ప్రభు, అలా జరగకుండా చూడు స్వామి. మళ్ళీ నీ గుడికి వచ్చి 100 కొబ్బరికాయలు కొడతాను. అసలేం జరగలేదంట. వీళ్ళు మన మోసం చేశారు. మాధవి కడుపు గడుపు ఏమీ లేదంట. తాతయ్య ఫుల్గా ముందు పెట్టేసాను నేను చెప్పాడు. వీళ్ళంతా కలిసి నాటపడారు. ఏంటక్క ఇంకా ఆలోచిస్తున్నావు? వీళ్ళ నాటకాలను తెరలేదించాలో నాకు తెలుసు. వెళ్దాం. ఊరికి అలా టెన్షన్ పడబాకు. అందరూ ఏదో విషయం ఉందనుకుంటారు. ఆడు పెళ్లి పందిలో రాకుండా నేను ఏర్పాటు చేశానుగా, నువ్వేం అరేవకు. బాబా మంగళసూత్రం కట్టండి. పంతులు గారు, ఆడదాని మెళ్ళో ఎన్ని ముళ్ళు వేయాలి? అది కూడా తెలీదా? 3. మరి నాకు 6 ముళ్ళు వేయకూడదుగా? ఎందుకు వేస్తాను? 3 వేస్తాను. నీకంటే ముందు నీ అన్న నా మెళ్ళో 3 ముళ్ళు వేసేశాడు నల్ల బాబా. పెళ్లి కొడుకు మారిపోయాడు, పెళ్లి కొడుకు మారిపోయాడు. అయ్యో, ఇక్కడ కాదు, అక్కడ టీవీలో. అవునమ్మా, రాత్రి నాకు బావకి నాన్న నానమ్మ కలిసి ఊళ్ళో పెళ్లి చేశారు. అర్ధరాత్రి అమ్మకు తెలియకుండా తాళి కట్టించుకుంటే అది పెళ్ళవుతుందనుకున్నావా? నా మెళ్ళో తాళి పొట్టి నువ్వు తెంచేస్తే సంవత్సరాల క్రితం కట్టిన నీ తాళికి నువ్వు అంత విలువిస్తే 18 గంటల క్రితం కట్టిన నా తాళికి నేనెంత విలువివ్వాలి? సమాధానం చెప్పు కౌశల్య. తాళి పట్టి ఎవరి మెళ్ళో ఉండాలి? ఉద్యోగం కోసం మొగుడిని వదిలేసి నీ మెళ్ళోనా? భర్త కోసం తల్లినే కాదనుకుంటున్న దాని మెళ్ళోనా? తాళి పొట్టు తెంచే వరకు వచ్చావంటే బంధాన్ని అనుబంధాన్ని కూడా తెంచేసుకున్నావన్నమాట. ఆ బంధాన్ని నేను శాశ్వతంగా తెంచేసుకుంటాను. కన్న బిడ్డమే తల్లి కంటే తండ్రికి ఎక్కువ హక్కు ఉంటుందనే హిందూ ధర్మాన్ని కట్టుబడి మాధురిని నాతో తీసుకువెళ్తాను. రా మాధురి. అగో, ఏంటక్కలా చూసి ఊరుకున్నావు? చూపించు నీ కరెక్ట్ ప్రతాపం. ఏ మీ వాళ్ళందరూ వచ్చి మీటింగ్ పెట్టేసరికి నీ గుండె ఇసాలైపోయిందా? ఇన్నాళ్ళు నీ పక్కన అక్క అక్కని తిరిగానే నీ క్యారెక్టర్ నచ్చి కాదు, నీ కలెక్టర్ నచ్చి. అక్కడ కోట్ల ఆస్తి పోయి ఇక్కడ కోడలు దక్కపోతే నేనేమైపోవాలి? నీ మేనల్లుడు చాటుగా తాళి కడితే నా కొడుకు చాటుగా శోభనం చేస్తాడు. నేను చూశాడా? వద్దు, రెచ్చిపోవద్దు.
దీన్ని తీసుకెళ్ళరా అదిస్తే కాల్చేస్తాను ఇంకా చూసారా రా గుద్దేయండి మర్యాదగా నా కొడుకు ముందు పెట్టు, లేకపోతే అత్త కాస్త ఆలస్యమైనట్టుంది. మాంగళ్యం తంతు నా నేనమో జీవన చదివే కానీ నోరు పూసుకో. ఇది జరిగే పెళ్లి కానీ జరగని పెళ్లి కాదు. నేను తీసి ముందు బయటపెట్టు పదా. ఈ వేళ శకును బాగానేట్టుకుంది అదే. అక్క, ఈ జన్మలో మా మొక్కలు చూడమనుకున్నాను. మమ్మల్ని క్షమించి ఈ పెళ్లికి పిలిచినందుకు అదే 10,000. రే 420 840 మీ సంగతులు తెలిసే జైలు మంచి నెంబర్లు ఇచ్చాడు మీకు. ఆ జైల్లోనన్నా కాస్త మంచిగా ఆడమంటారు.